ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురు యొద్దకే పరుగెత్తుచున్నాను. చదవబడిన ఈ లేఖన భాగాన్ని అర్థమయ్యే రీతిలో దేవుడు మనకు బోధించును గాక. వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై మనం వేగిరపడాలని దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడో, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో, ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లలుగా, ఆయన సైన్య సమూహంగా మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకొని, ఎందుకు ఏర్పాటు చేసుకొని ఆయన సన్నిధిలో ఇలా మనం నిలబెట్టుకున్నాడో ఆ సంగతి మనం గమనించి మన ముందు ఉంచబడిన పరుగు పందెంలో సాగిపోతూ, దేవుని బిడ్డలారా, గురు యొద్దకి గురి, ప్రతి క్రైస్తవులకు ఒక గురి ఉంటుంది, ప్రతి దేవుని బిడ్డకి ఒక గురి ఉంటుంది, ప్రతి లోకస్తుడికి ఒక గురి ఉంటుంది. ప్రతి లోకస్తుడికి ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఒక గురి, ఒక గోల్ అని ఉంటుంది బిడ్డలారా. అలాగే క్రైస్తవులకు అంటే ఒక గురి ఉంది. ఆ గురి యొద్దకి మనం పరుగెత్తాలని దైవజనుడు తన పత్రికలో తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నా సహోదరులారా, నేను ఒకటి చేస్తున్నాను. ఏంటా ఒకటి అని అంటే, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై నేను వేగిరపడుచున్నాను. గతించిన సంవత్సరంలో, గతించిన దినాలలో, గడిచిన రోజులలో 2024వ సంవత్సరం, 2023వ సంవత్సరం, 2022వ సంవత్సరం, 2020 సంవత్సరం, ఇలా గతించిన కాలాల్లో, గడిచిన దినాలలో జరిగినవన్నీ, అనుభవించినవన్నీ, చూసినవన్నీ, చేసినవన్నీ, ప్రవర్తించినవన్నీ, జ్ఞాపకం ఉన్నవన్నీ అన్ని పక్కన పెట్టి మరచిపోయి ముందున్న అంటే భవిష్యత్ కోసం, రేపు నేనేం చేయాలి, భవిష్యత్తు నా ప్రణాళిక ఏంటి, భవిష్యత్తు నా పట్ల దేవుని చిత్తం ఏంటి, ఈ భవిష్యత్తులో నా కుటుంబ పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో నా కుటుంబ పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో నా పిల్లల పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో నా సంఘం యొక్క పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో నా పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో ఇదిగో మా జీవితం ఎలా ఉంటుంది, అసలు రేపు ఏం చేయాలి మేము అని వెనుకున్నవి మరచి ముందున్న భవిష్యత్తు కోసం, ముందున్న వాటి కోసం మనమంతా పరుగెత్తాలని, వేగిరపడాలని, త్వరపడాలని నా దేవుని బిడ్డలారా, వీటన్నిటి ముందు దేవుని మనం ముందు పెట్టుకొని గురు యొద్దకు మనం పరిగెత్తాలని దైవజనుడు తన పత్రికలో చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రభువు నా మనసులో పెట్టి మాట ఏంటంటే, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై పరుగెత్తాలి. హల్లెలూయా. అంటే నిన్న ఏం జరిగిందో పక్కన పెట్టేసేయాలా, మొన్న ఏం జరిగిందో పక్కన పెట్టేసేయాలా, 2024వ సంవత్సరంలో ఏం జరిగిందో, ఏం విన్నామో పక్కన పెట్టేసేయాలా, అంతా పక్కన పెట్టి నెక్స్ట్ ఈ నూతన సంవత్సరంలో నా ప్లాన్ ఏంటి, నూతన సంవత్సరంలో నేనేం చేయాలి, ఈ సంవత్సరంలో, ముందున్న సంవత్సరంలో, ముందున్న భవిష్యత్ కాలంలో మా పరిస్థితి ఏంటి, మా కుటుంబ పరిస్థితి ఏంటి, మా సంఘం యొక్క పరిస్థితి ఏంటి, మేము ఏం నిర్ణయాలు చేసుకోవాలి, ఏం ఆలోచించాలి, ముందు మేము ఏ విధంగా సాగిపోవాలి అనేది ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలనేది దేవుడు తన పత్రికలో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట. ఆమేన్. నా దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు ఒక సామెత రాశాడు. ఒక భక్తుడు ఒక మాట తెలియపరిచాడు. ఈ మధ్యకాలం నేను చదివే, నేను ఏంటి అని అంటే, ఒక కొటేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది, ఫ్రమ్ గాడ్, ఫర్ గాడ్, టు గాడ్. ఈ 3 ముక్కలు భలే నాకు ఉత్సాహాన్ని కలిగించాయి, భలే ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈ మాటలు నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేదు. ఫ్రమ్ గాడ్, ఫర్ గాడ్, టు గాడ్. వన్స్ అగైన్, ఫ్రమ్ గాడ్, ఫర్ గాడ్, టు గాడ్. ఫ్రమ్ గాడ్ దేవుని నుండి, ఫర్ గాడ్ దేవుని కొరకు, టు గాడ్ దేవుని దగ్గరకు. అంతే. మనిషి జీవితం, మనిషి భవిష్యత్తు మొత్తం ఈ 3 మాటల్లో ఉంది. ఫ్రమ్ గాడ్, ఫర్ గాడ్, టు గాడ్. దేవుని నుండి వచ్చాము, దేవుని కొరకు బ్రతకాలి,
దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇది మనిషి పట్ల దేవుడు కలిగి ఉన్న మహా గొప్ప సంకల్పం. బిడ్డలారా, దేవుడి నుండి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చాం మనం? నా వైపు చూడాలా. ఎక్కడి నుంచి వచ్చాం మనం? కోతిలోంచి వచ్చినావా? కోతిలో నుంచి. చాలా మంది అంటూ ఉంటారు, ఇప్పటికి కూడా కొంతమంది బిడ్డలారా కొన్ని టెక్స్ట్ బుక్లు రాసి ఉంటాయి. ఏంద్రా నువ్వు, నీకు బలేస్తుంది రజాను. కోతిలోంచి మానవుడు వచ్చాడని చెప్పేసి బిడ్డలారా ఆది మానవుడు అంటారంట. కొన్ని టెక్స్ట్ బుక్లు చూసి మనం చిన్నప్పుడు చూసింటాం కదండి. మానవుడు దేంట్లోంచి వచ్చాడు? కోతిలో నుండి మానవుడు వచ్చాడని చెప్పేసి బిడ్డలారా కొన్ని శాస్త్రాలు తెలియపరుస్తూ ఉన్నాయి. కానీ వాక్యం చెప్పింది మనిషి కోతిలోంచి రాలేదు, దేవుని దగ్గర నుండి వచ్చాడు. నియమింపబడిన దినములలో ఒకటైన కాక మునుపే నా దినములు గ్రంథములో లిఖించాడు ఆయన. ఆయన మనల్ని తల్లి గర్భములో పిండముగా ఏర్పరిచి ఒక రూపునిచ్చి తగిన కాలమున ఈ భూమి మీదకి ఆయనే మళ్ళీ తీసుకొని వచ్చాడు. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఎవరి నుండి వచ్చాడు అని అంటే దేవుని నుండి భూమి మీదకి ప్రతి మానవుడు తల్లి గర్భం ద్వారా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా తల్లి గర్భం ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడో అలాగే ప్రతి మానవుడు దేవుని నుండి తల్లి గర్భం ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ దేవుని నుండి మానవుడు వచ్చిన తర్వాత మళ్ళీ పోవాల మానవుడు. జీవితం ముగించబడిన తర్వాత మనిషి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా అని అంటే బిడ్డలారా ఆడిపోవాలి. మళ్ళా ఎక్కడి నుంచి వచ్చాం? కొంతమంది అంటూ ఉంటారు, అది ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అది కరెక్ట్గా అది ఆడేపెట్టు అంటూ ఉంటారు కదా. నువ్వు యా నుంచి తీసుకొచ్చావో మరలా నువ్వు దాన్ని ఆడేపెట్టాలరా, లేకపోతే నేను ఒప్పుకొని అంటూ ఉంటాం కొంతమంది. అట్లాగే మనం ఎక్కడి నుంచి వచ్చామో మరలా అక్కడికే వెళ్ళాలి. ఎక్కడి నుంచి వచ్చాం? దేవుని దగ్గర నుంచి వచ్చాం. మరి ఎక్కడికి వెళ్ళాలా? సైతాన్ దగ్గరికి వెళ్తా అంటే ఎట్టా? సైతాన్ దగ్గరికి వెళ్తానంటే ఎట్టా? లేదా నరకానికి వెళ్తానంటే ఎట్టా? అగ్నిగుండానికి వెళ్తానంటే ఎట్టా? దేవుని దగ్గర నుండి వచ్చాము, మళ్ళీ ఆడికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలా? మీరు గమనించండి, దేవుని నుండి దేవుని దగ్గరికి మధ్యలో గీత ఉంటుంది. ఆ గీతే జీవితం. ఆ గీత ఏంటయ్యా అని అంటే దేవుని నుండి వచ్చాము, దేవుని దగ్గరికి వెళ్తున్నాము, మధ్యలో జీవితం కూడా దేవుని కొరకే బ్రతుకుదుము గాక. హల్లెలూయా. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడి నుంచి వచ్చామయ్యా అంటే దేవుడు మనల్ని ప్రేమించి తల్లి గర్భము నుండి ద్వారా ఈ భూమి మీద రప్పించాడు. ఏ మానవుని కూడా ఆయన ఊరికే పుట్టించలేదు. ఏ ఒక్కరిని కూడా ఆయన అనవసరంగా కలగజేయలేదు. ఈ భూమి మీద ఏ ఒక్కరిని కూడా అనవసరంగా ఆయన నిర్మించలేదు. నిర్మించాడంటే, ఏర్పరిచాడంటే, రూపునిచ్చాడంటే, తల్లి గర్భం ద్వారా భూమి మీదకి రావడానికి ఆయన కృప చూపించాడంటే మరలా ఆయన దగ్గరికి వెళ్ళాలి కానీ, మరలా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళాలి కానీ ఇంకెక్కడికి కూడా వెళ్ళకూడదని దేవుడు మానవుని పట్ల కలిగి ఉన్న ప్రణాళిక. కానీ మానవుడు దేవుని దగ్గర నుంచి వచ్చిన తర్వాత యాడికి వెళ్తున్నాడు అంటే దేవుని దగ్గర నుంచి వస్తున్నాడు, సైతాన్ గాడికి వెళ్తున్నాడు. దేవుని దగ్గర నుంచి వచ్చిన మానవుడు మరలా దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన వాడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? అపవాది దగ్గరికి, సైతాన్ దగ్గరికి, సాతానుకు సిద్ధపరిచిన వాటి దగ్గరికి, సాతాను కొరకు సిద్ధపరిచిన అగ్నిగుండానికి, సాతాను కొరకు సిద్ధపరిచిన నరకాగ్నికి దేవుని దగ్గర నుంచి వచ్చిన మానవుడు వెళ్ళిపోతున్నాడు. కాబట్టి నా దగ్గర నుంచి పంపబడిన వాడు, నా దగ్గర నుంచి వచ్చిన వాడు, వెళ్ళిన వాడు పొరపాటును కూడా సాతాను సంబంధించిన వాటికి సిద్ధపరిచిన వాటికి ఆ అగ్నిగుండం నరకానికి వెళ్ళకూడదని ఉద్దేశంతోనే దేవుడు మరలా రెండవసారి వచ్చి సర్వలోక మానవాళి కొరకు ప్రాణం పెట్టి బిడ్డలారా రక్తం ద్వారా పాప క్షమాపణ ఇచ్చి ప్రజలందరికీ మరలా పరలోక రాజ్య విముక్తి కలిగించడం కోసమే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద సిలువలో మరణించి తిరిగి లేచి ఆరోహణమైపోయాడు. నేనేమంటానంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన మనము దేవుని దగ్గరకు వెళ్ళాలే కానీ సాతాను కొరకు సిద్ధపరిచిన వాటి దగ్గరికి మనం వెళ్ళటానికి వీలు లేదు. అట్ ద సేమ్ టైం దేవుని దగ్గర నుంచి వచ్చిన మనము దేవుని దగ్గరికే వెళ్ళే మనము మిగిలిన శేష జీవితం కూడా దేవుని కోసమే బ్రతకాలి. అంతే. ఒకటే మనిషి జీవితం అంతే మూడే మాటలు. మనిషి జీవితం గురించి మూడు మాటలు. దేవుని దగ్గర నుంచి వచ్చినాం, దేవుని కోసం బ్రతకాలి.
దేవుని దగ్గరికి వెళ్ళాలి. బైబిల్ రాయబడింది, పౌలు అంటాడు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు అంట. ఏంటంట? ఉన్నతమైన పిలుపు. నా దేవుని బిడ్డలారా, దేవుడంట ఉన్నతమైన పిలుపుతో మనల్ని పిలుచుకున్నాడంట. ఉన్నతమైన పిలుపుతో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడంట. చాలాసార్లు చెప్పాను, సందర్భం వచ్చింది మరలా చెప్తున్నాను. మీలో ఏ ఒక్కరు కూడా మీకై మీరే ప్రభు దగ్గరికి రాలేదు. మీలో ఏ ఒక్కరు కూడా మీకై మీరే యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకోలేదు. మీలో ఏ ఒక్కరు కూడా మీ మట్టుకు మీకై మీరే కావాలని ప్రభు దగ్గరికి రాలేదు. కానీ బైబిల్ రాయబడింది, ఈ భూమి మీద నేను ఆకర్షించకపోతే ఎవ్వడు కూడా నా యొద్దకు రాలేడు అని వాక్యంలో స్పష్టంగా చెప్పింది. అంటే యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ఆకర్షించాడు. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను పట్టుకున్నాడు. దేవుడు నిన్ను పట్టుకున్నాడు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, పిలుచుకున్నాడు, పట్టుకున్నాడు. ప్రేమించాడు కాబట్టే పిలుచుకొని, పట్టుకొని, ఏర్పరచుకొని ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా రక్షణ భాగ్యాన్ని నీకు, నాకు, మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో ఇలా సజీవ సాక్షిగా నిలబెట్టాడు. కానీ పౌలు అంటున్నాడు, దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు తగిన బహుమానం కొరకు నేను గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. అంటే దేవుని దగ్గర నుంచి పిలువబడిన మనము, దేవుని దగ్గర నుంచి పిలువబడిన మనము, దేవుని చేత ఏర్పరచబడిన మనము చేయాల్సిన ఒకే ఒక పని ఏంటయ్యానంటే, ఈ భూమి మీద దేవుని కోసమే బ్రతకాలి. ఈ భూమి మీద దేవుని కోసమే జీవించాలి. ఈ భూమి మీద దేవుని కొరకే బ్రతకాలి. దేవుని కోసమే జీవించాలి. బ్రతికున్న జీవం దేవుని కోసమే. నిలిచి ఉన్న శేష జీవితం దేవుని కోసమే. కంప్లీట్ మన కుటుంబం దేవుని కోసమే. మన సంఘం దేవుని కోసమే. మన పిల్లలు దేవుని కోసమే. మనకున్న సిరి సంపద దేవుని కోసమే. మనకున్న ఆయుష్ దేవుని కోసమే. మనకు కలిగి ఉన్న సమస్తం అంతా ఈ భూమి మీద దేవుని కోసమే, దేవుని కోసమే, దేవుని కోసమే, దేవుని కోసమే అన్నట్లుగా ఈ భూమి మీద మనము బ్రతకడానికి ప్రయత్నించదుముగాక. హల్లెలూయా. కాబట్టి వెనకున్నవి మరచిపోతున్నా. వెనకున్నవి మరచి ఈరోజు రేపు నేను దేవుని కోసం ఏం చేయాలి, నా భవిష్యత్తు ఏంటి, నా ప్లాన్ ఏంటి, ఈ సంవత్సరం దేవుని కోసం నేను ఏం చేయాలి, ఈ సంవత్సరం దేవుని కోసం నేను ఎలా బ్రతకాలి, ఈ సంవత్సరం దేవుని కోసం నేను ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, నా ప్లాన్ ఏంటి, నా గురి ఏంటి, నా దర్శనం ఏంటి, ఈ సంవత్సరమైనా దేవుని కొరకు ఏదో రకంగా నేను ఉపయోగపడే పాత్రగా ఉంటానా, ఈ సంవత్సరమైనా దేవుని కొరకు ఏదో ఒక పని నా ద్వారా జరుగుతుందా. గడిచిన సంవత్సరంలో దేవుని కొరకు ఏం చేయలేకపోయాం. 2024 సంవత్సరంలో, 2023 సంవత్సరంలో దేవుని కొరకు ఏం చేయలేకపోయాం. గడిచిన కాలంలో మన కష్టాలు, మన బాధలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు అన్నీ కూడా మనతోనే, మన జీవితంతోనే సంవత్సరం అంతా సరిపోయింది. అయితే వెనకున్నవి మరచి నెక్స్ట్ ఈ సంవత్సరంలో ముందున్న వాటి కొరకై ఈ సంవత్సరం ఏం చేయాలి, నా నిర్ణయం ఏంటి, నా ఆలోచన ఏంటి అనేది ఈ సంవత్సరం మనందరం ప్రతి ఒక్కరం ఆలోచించాల్సిన అంశము. నా దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం ఒకటి ఆలోచించాలి. ఏంటి అని అంటే, ఈ సంవత్సరమైనా మనము దేవుని కోసం ఒక ఉపయోగపడే పాత్రగా ఉండాలని, ఈ సంవత్సరమైనా మనం నమ్మకంగా దేవుని కోసం బ్రతకాలి అని, ఈ సంవత్సరమైనా మనం నమ్మకంగా దేవుని కోసం జీవించాలని, ఈ సంవత్సరమైనా మనం ఒక యథార్థమైన భక్తి, నిస్వార్థమైన భక్తి, నిందారహితమైన ఆత్మీయత, ఒక శ్రేష్టమైన భక్తి జీవితం, ఒక మంచి ప్రార్థనా జీవితం, ఒక మంచి వైరాగ్య జీవితం, ఒక మంచి విశ్వాస సంబంధమైన జీవితం, ఒక శ్రేష్టమైన ఆత్మీయ సుగుణాలు కలిగిన, శ్రేష్టమైన గుణగణాలు కలిగిన, శ్రేష్టమైన భక్తి, ఆత్మీయత ఈ సంవత్సరమే నేను చేయాలి. వెనకున్నవి మర్చిపోవాలా, వెనకున్నవి పక్కన పెట్టేసేయాలా. గతించిన కాలంలో చేసిన పొరపాట్లు, గతించిన కాలంలో ఉన్న అలవాట్లు, గతించిన కాలంలో జీవించిన జీవితం, గతించిన కాలంలో బ్రతికిన బ్రతుకు, గతించిన కాలంలో చూసిన చూపులు, గతించిన కాలంలో ఉన్న ఆ జీవితం మొత్తాన్ని పక్కన పెట్టి నూతన సంవత్సరంలో నూతనమైన తీర్మానం తీసుకొని ఈ రోజు నుంచి నా దేవుని కోసం నేను ఏం చేయాలి. ఎందుకు దేవుని కోసం ఎందుకు దేవుని కోసం అని అంటే, ఇందా చెప్పాను, దేవుని దగ్గర నుంచి వచ్చాం కాబట్టి మరలా దేవుని దగ్గరికి వెళ్తాం కాబట్టి ఉన్న జీవితం కూడా దేవుని కోసమే బ్రతకాలి. కాబట్టి
దేవుని దగ్గర నుంచి వచ్చాం, దేవుని కోసం బ్రతకాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ సంగతి మనం ఆలోచించి మనసులో ఒక శ్రేష్టమైన పటిష్టమైన ఒక తీర్మానం తీసుకొని, నా బిడ్డలారా, ముందున్న వాటికై మనం పరుగెత్తుదుము గాక. హల్లెలూయా. మీరు గమనించండి, పందెపు రంగమందు పరుగెత్తేవాడు మనం గమనిస్తే బిడ్డలారా, వాడి గురంత ఏంది? వాడి ముందు ఉన్న టార్గెట్. వాడి ముందు 5 కిలోమీటర్ల పరుగుందో, 10 కిలోమీటర్ల పరుగుందో, 15 కిలోమీటర్ల పరుగుందో, ఎంతుందో తెలియదు. మొత్తానికి వాడు ఆ గురు యొద్దకు వాడు పరిగెత్తున్నాడు. పరుగెత్తే వాడు ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే వాడు గురు యొద్దకు సాగిపోతాడా? గెలుస్తాడంటవా? పందెపు రంగమందు రన్నింగ్ రేసులో పరుగెత్తేవాడు పక్కనోడి పడిపోతున్నాడని, పక్కనోడు ఆగిపోయాడని, లేకపోతే ఇంకెంత దూరం ఉందని ఒకవేళ పరుగు పందెంలో వెనక్కి తిరిగి చూస్తే ఖచ్చితంగా పందెపు రంగమందు రన్నింగ్ రేసులో ఏ ఒక్కడు కూడా గెలవలేడు, వాడి ఓడిపోతాడు. అందుకనే ఈ రన్నింగ్ రేసులో ఉన్న వాళ్ళు మనం గమనిస్తే వాడి దృష్టి అంతా గురివైపే, వాడి ముందు ఉంచబడిన గురివైపే, గోల్ వైపే వాడు చూస్తూ వెనకాల ఏం జరుగుతున్నా, వెనకాల పరిస్థితి ఎట్టున్నా, ఏ విధంగా స్థితిగతులున్నా మొత్తం పక్కన పెట్టి వాడు ముందు చూపు కలిగి ముందుకే చూస్తూ వాడు పరిగెత్తుతూనే ఉంటాడు. ఆఖరికి విజయాన్ని సాధిస్తాడు. హల్లెలూయా. అట్లాగే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని కోసం బ్రతకాలంటే, దేవుని వరే బ్రతకాలంటే, దేవునికి ఉపయోగకరమైన జీవితం జీవించాలంటే, దేవుని కోసం ఏదైనా ఈ భూమి మీద సాధించాలంటే, దేవుని కొరకు ఉపయోగకరమైన పాత్రగా ఈ భూమి మీద ఉండాలంటే, దేవుడు కోరదగిన, మెచ్చుకోదగిన, ఆశించదగిన శ్రేష్టమైన ఆత్మీయత కలిగిన భక్తి జీవితం భూమి మీద చేయాలంటే వెనకున్నవి ఏ ఒక్కడు కూడా గుర్తు పెట్టుకోకూడదు. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, ఇదిగో నా సహోదరులారా, నేను ఒకటి చేస్తున్నా. ఏంటి? వెనుకున్నవన్నీ పక్కన పెట్టేశాను, వెనుకున్నవన్నీ మర్చిపోతున్నాను. ఒకప్పుడు ఏం జరిగిందో, ఒకప్పుడు ఏం చేశాను, పోయిన సంవత్సరం స్థితి ఏంటో, పోయిన సంవత్సరం నా బాధ ఏంటో, పోయిన సంవత్సరం నా యొక్క కోరికలేంటో, పోయిన సంవత్సరం నా ఇబ్బందులేంటో, పోయిన సంవత్సరం నా పొరపాట్లేంటో మొత్తం పక్కన పెట్టేస్తాను, అన్నీ మర్చిపోతున్నాను. ముందున్న జీవితం కొరకై, ముందున్న భవిష్యత్తు కొరకై ఈ సంవత్సరమైనా దేవుని కోసం ఏం చేయాలి, ఈ సంవత్సరమైనా దేవుని కొరకు ఎలా బ్రతకగలగాలి, ఈ సంవత్సరమైనా ఒక నమ్మకమైన భక్తిగా ఏ విధంగా చేయాలి, ఈ సంవత్సరమైనా ఒక శ్రేష్టమైన భక్తిపరుడుగా నేను ఎలా మారాలి అనే దాని మీద నా దృష్టి పెట్టి వెనుకున్న మరిచి ముందుకే నేను సాగిపోతున్నాను. మనకి ఆలోచన వచ్చిందా? మనకి ఆలోచన వచ్చిందా? బైబిల్లో లోతు ఉన్నాడు. లోతుతో దేవుడు మాట్లాడతాడు. ఏమనంటే, లోతు, ఈ సొదొమ గొమొర్రా ప్రాంతం నా దృష్టికి బహు ఘోరమైంది. కాబట్టి మరి కొద్ది రోజుల్లో అగ్ని గంధకాలు కురిపించి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తాను. నువ్వేం చేస్తావంటే, నీ భార్యని, నీ 2 కుమార్తెలని, నీ 2 కుమార్తెలను పెళ్ళిళ్ళు చేసుకుపోయి నీ 2 అల్లులని తీసుకొని నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా నువ్వు ఇక్కడి నుంచి పారిపో, ఇక్కడి నుంచి పరుగెత్తు, ఇక్కడి నుంచి సాగిపో అని దేవుడు లోతుతో మాట్లాడిన శ్రేష్టమైన మాట. సొదొమ గొమొర్రా ప్రాంతంలో జీవించింది చాలు, ఈ సొదొమ గొమొర్రా ప్రాంతంలో నివసించిన కాలము చాలు. ఈ దేశం మీద, ఈ ప్రాంతం మీద అగ్ని గంధకాలు కురిపించబోతున్నారు, అగ్ని నిప్పులు భూమి మీద కురిపించబోతున్నాను. కాబట్టి నువ్వేం చేస్తావు? ఈ దేశాన్ని విడిచిపెట్టి, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి, ఈ స్థలాన్ని విడిచిపెట్టి నీవు, నీ భార్య, నీ కుమార్తెలు, నీ కుమార్తెలు కాబోయే భర్తలు మీరందరూ కలిసి వెనక్కి తిరిగి చూడకుండా, ఈ ప్రాంతం వైపు మళ్ళకుండా, వెనక్కి తిరిగి చూడకుండా మీ ముందు మీరు పరిగెత్తుకుంటూ సాగిపోండి అని దేవుడు లోతుతో మాట్లాడతాడు. లోతు నీతిమంతుడు, చాలా మంచివాడు. లోతు సరే ప్రభువా అని చెప్పేసి, నా దేవుని బిడ్డలారా, లోతు భార్య, లోతు కుమార్తెలు ఇద్దరు అలా పరిగెత్తుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా సాగిపోతూ ఉంటారు. ఒక్కసారిగా సొదొమ గొమొర్రా ప్రాంతం మీదకి దేవుడు అగ్ని గంధకాలు కురిపిస్తాడు. పొగ ఆ దేశాన్ని కమ్ముకుంటుంది. ఆ శబ్దం, ఆ సన్నివేశం అర్థమైన లోతు భార్య ఏం చేస్తుందంటే, అలా పరిగెత్తి
అయ్యో నా దేశం, నా ఇల్లు, నా ప్రాంతం, నా ప్రజలు, నాది అంట వెనక్కి తిరిగి చూసింది. మీరు నమ్మండి, ఎప్పుడైతే లోతు భార్య వెనక్కి తిరిగి చూసిందో ఏమైంది చెప్పాలా? ఏమైంది? ఉప్పు స్తంభముగా అక్కడికక్కడే అలాగే మారిపోయింది. నేటి వరకు కూడా లోతు భార్య ఉప్పు స్తంభమైన ఆ స్తంభం నేటి వరకు కూడా అక్కడే ఉంది. దేవుడు ఏం చెప్పాడు? వెనక్కి తిరిగి చూడొద్దు, వెనక్కి గతాన్ని పట్టించుకోవద్దు. ఇదిగో ఈ దేశం పాప సంబంధమైన జీవితం, బ్రతుకు, దీన్ని వదిలేసేయండి, వెనక్కి తిరిగి చూడకుండా ఇదిగో లోతు మీరు పారిపోండి అని దేవుడు లోతుతో మాట్లాడితే లోతు భార్య పారిపోతూ పరిగెత్తుకుంటూ మధ్యలో వెనక్కి తిరిగి చూసింది. అక్కడికక్కడే ఉప్పు స్తంభమే మారిపోయింది. అంటే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న భక్తులుగా పిలువబడుతున్న ఆత్మీయులుగా పిలువబడుతున్న వారిలో ఉండాల్సిన శ్రేష్టమైన క్వాలిటీ, దేవుడు కోరుకునే క్వాలిటీ, దేవుడు చూసే ఒక శ్రేష్టమైన ఆత్మీయత ఏంటంటే, ఒకసారి వెనకున్న దాన్ని వదిలిపెట్టేశాక, ఒకసారి వెనకున్న దాన్ని విడిచిపెట్టేశాక, వెనకున్నది జరిగిపోయిన దాన్ని, గతాన్ని మరలా గుర్తుపెట్టుకోకుండా పక్కన పెట్టేసి మరచిపోయి ముందున్న జీవితం కొరకు, ముందున్న భవిష్యత్తు కొరకు, ముందున్న వాటి కొరకు మన పరుగు ఉండాలి, మన చూపు ఉండాలి, మన దృష్టి ఉండాలి, మన వాంఛ, మన తపన ఉండాలి. కానీ గతించిన పైన వాటి విషయమై గడిచిన కాలంలో ఉన్న పొరపాట్లు కానీ, లోటుపాట్లు కానీ, పాపాలు కానీ, గతించిన సంవత్సరంలో చేసిన దేవునికి ఆయాసకరమైన పనులు కానీ ఏది కూడా ఉండకుండా మరిచిపోయి పక్కన పెట్టేసి ముందున్న జీవితం కొరకే ప్రతి ఒక్కరూ దేవుని కొరకు సాగిపోవాలి. అంటే దాని అర్థం ఏంటి? పోయిన సంవత్సరంలో ఉండే ఆ లోపాలు ఈ సంవత్సరంలో నీలో ఉండకూడదు. యేసు నామములో మరచిపోవాలా. పోయిన సంవత్సరం జీవించావే దేవుని కొరకు ఆయాసకరమైన బ్రతుకు, ఆ బ్రతుకు ఈ సంవత్సరం ఉండకూడదు, దాన్ని మరచిపోవాలా. పోయిన సంవత్సరం నువ్వు మాట్లాడావే దేవునికి ఆయాసకరమైన మాటలు, అవి ఈ సంవత్సరం నువ్వేం చేయాలా? మరచిపోవాలా, మాట్లాడకూడదు. పోయిన సంవత్సరం దేవునికి కోపాన్ని పుట్టించే పనులు ఎన్నో చేశాం కదా, అవి సంవత్సరం ఏం చేయాలా? మరచిపోవాలా. అంటే దేవునికి గతించిన కాలంలో, గతించిన దినాలలో 2024వ సంవత్సరమైనా, 23వ సంవత్సరమైనా, 2022వ సంవత్సరమైనా గతించిన దినాలలో దేవునికి ఆయాసకరమైన, దేవునికి కోపాన్ని పుట్టించే, దేవునికి నచ్చని మెచ్చని ప్రవర్తన, మాట, చూపో, విధానమో, భక్తో, జీవితమో, ఆయాసకరమైన బ్రతుకో ఏదైనా ఒకవేళ నీలో, నాలో, మనలో ఉంటే, ప్రభువా ఇదిగో గతించిన కాలంలో చేసిన పొరపాట్లు, గతించిన కాలంలో జీవించిన జీవితం, గడిచిన కాలంలో మీ దృష్టికి ఆయాసకరంగా బ్రతికిన బ్రతుకు ఈ సంవత్సరం నేను బ్రతకకుండా, ఇదిగో ఈ సంవత్సరమైనా మరలా ఒకప్పుడు చేసిన పొరపాట్లు, ఒకప్పుడు చేసిన తప్పులు, ఒకప్పుడు చేసిన ఆ లోపాలు ఈ సంవత్సరం నాలో లేకుండా, ఈ సంవత్సరం నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతా, నీ కోసమే జీవిస్తా, ముందున్న వాటికై వేగిరపడతా అని మనము దేవుని సన్నిధిలో తీర్మానం చేయగలగాలి. హల్లెలూయా. నా ఉద్దేశం ఏంటంటే, సంవత్సరాలు గతించిపోతున్నాయి, మనం ఇంకా పరిపూర్ణంగా మారాల. ఏళ్ళు గతించిపోతున్నాయి, దేవుడు కోరుకోదగిన, ఆశించదగిన మార్పు మనలో ఇంకా రాలా. ఎన్నో హ్యాపీ న్యూ ఇయర్లు గతించిపోతున్నాయి, కానీ దేవుడు కోరుకునే ఆత్మీయ స్థాయి, దేవుడు కోరుకునే భక్తి స్థాయి, దేవుడు కోరుకునే ప్రార్థన స్థాయి, దేవుడు కోరుకునే విశ్వాసపు స్థాయి, దేవుడు కోరుకునే ఒక ఆత్మీయతలో ఉన్నతమైన స్థాయి ఇంకా మనలో అనేకుల్లో కలగల. ఎందుకని? ఇంకా గతించిన కాలంలో ఉన్న లోపాలు ఇంకా ఈ సంవత్సరంలో ఉన్నాయి. పోయిన సంవత్సరంలో గతించిన దినాలలో చేసిన పొరపాట్లే ఇంకా ఉన్నాయి. ఒకప్పుడు ఎలా జీవించామో ఇప్పుడు ఎలా జీవిస్తాం, ఒకప్పుడు ఎలా బ్రతికామో ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాం. సంవత్సరాలు మారుతున్నాయి, క్యాలెండర్లు మారుతున్నాయి, దినాలు మారుతున్నాయి, కానీ బ్రతుకు మారట్లేదు క్రైస్తవుల్లో. కానీ పౌలు అంటాడు, ఇదిగో నేను దేవుని చేత పట్టబడ్డాను, దేవుని చేత పిలువబడ్డాను, దేవుని చేత ఏర్పరచబడ్డాను, దేవుని చేత పట్టబడ్డా, పిలువబడ్డా, ఏర్పరచబడిన నేను వెనుకున్నవాడిని మర్చిపోయా, వెనుకున్న పక్కన పెట్టేస్తున్నా, మరలా వెనక్కి తిరిగి చూడను.
మరేం చేస్తాను? వెనక్కి తిరిగి చూడకుండా ముందున్న వాటి కొరకై, ముందున్న గురి యొద్దకే నేను పరుగెత్తుతాను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, నా మనసులో ఉన్న బాధ అంతా ఒకటే. బైబిల్ చెప్తుంది, సజీవ యాగముగా మీ శరీరాలని ప్రభువుకి మీరు సమర్పించుకొనండి. ఇట్టి సేవ యుక్తమైనది, ఇట్టి సేవ యుక్తమైనది. ఈ భూమి మీద అనేక రకాల సేవలు ఉన్నాయి. ఆత్మల్ని పట్టే సేవ, ఆరాధన ఒక సేవ, వాక్యం చెప్పడం ఒక సేవ, ఆరాధించడం ఒక సేవ, ఒక పరిచర్య, వాక్యం చెప్పడం ఒక సేవ, ఒక పరిచర్య, ప్రార్థన చేయడం ఒక పరిచర్య, మందిరంలో పనులు చేయడం ఒక పరిచర్య, ఇదొక సేవ. ఈ భూమి మీద దేవుని చేత కట్టబడిన అనేక రకాల పరిచర్యలు, వాక్యం చెప్పడము, పాటలు పాడడము, ఆరాధన చేయడము, ప్రార్థించడము, మందిరంలో పనులు చేయడము, ఇవన్నీ అనేక రకాల సేవలు భూమి మీద ఉన్నాయి. దేవుడు ఏర్పరిచిన సేవలు. వాటిలో యుక్తమైన, శ్రేష్టమైన, కోరదగిన సేవ ఏంటయ్యానంటే సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడి. ఇట్టి సేవ ఇది యుక్తమైన సేవ. ఈ భూమి మీద అన్నిటికంటే శ్రేష్టమైన సేవ, అన్నిటికంటే కోరదగిన సేవ, అన్నిటికంటే దేవుడు మెచ్చుకోదగిన సేవ ఏంటయ్యానంటే, నా దేవుని బిడ్డలారా, సజీవ యాగముగా అంటే బ్రతకుండంగానే, అన్ని బాగుండంగానే, ఆరోగ్యవంతులుగా సజీవులుగా ఉండంగానే మన సర్వ శరీరాలను మన దేవుని బలిపీఠం మీద పెట్టాలి. మన దేవునికి సమర్పించుకోవాలి. మన తలంపులు మన దేవునికి సమర్పించాలి. మన కళ్ళు మన దేవునికి సమర్పించాలి. మన పెదాలు దేవునికి సమర్పించాలి. మన హృదయం దేవునికి సమర్పించాలి. బిడ్డలారా, మన చెవులు దేవునికి సమర్పించాలి. టోటల్గా మన ప్రాణాత్మ దేహాలు మన దేవునికి సమర్పించాలి. హల్లెలూయా. ఇది ఈ భూమి మీద యుక్తమైన సేవ అంటనా అక్క? ఇది ఈ భూమి మీద యుక్తమైన సేవ అంట. కాబట్టి అలాంటి సేవ మీరు చేయాలని నేను కోరుతున్నా అంటాడు దైవజనుడు. నా సహోదరులారా, సజీవ యాగముగా మీ శరీరాలను ప్రభువుకు సమర్పించుకోండి. ఇట్టి సేవ యుక్తమైంది. మరలా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమై ఏమైందో పరీక్షించి మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని మీ మనసు మారాలి. మీ మనసు మారి మీరు రూపాంతరపరచబడాలి. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశం, దేవుడు ప్రతి ఒక్కరి నుంచి ఒక ఆశ, దేవుడు ప్రతి ఒక్కరి నుంచి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు బిడ్డలారా. ఏంటి అని అంటే, ఈ సంవత్సరమైనా మారుతాడేమో, ఈ సంవత్సరమైనా భక్తి చేస్తాడేమో, ఈ సంవత్సరమైనా ప్రార్థన చేస్తాడేమో, ఈ సంవత్సరమైనా క్రమము తప్పకుండా దేవుని మందిరానికి వస్తాడేమో, ఈ సంవత్సరమైనా క్రమము తప్పకుండా దేవుని మందిరానికి వస్తుందేమో, ఈ సంవత్సరమైనా కాస్త భక్తిగా ఉంటుందేమో, ఈ సంవత్సరమైనా కాస్త భక్తి జీవితం కలిగి ప్రవర్తిస్తాడేమో. ఒకప్పుడు అంటే ఏమోలే, వెనకున్న మరిచి గదిచిన కాలంలో పక్కన పెడితే అట్లీస్ట్ ఈ సంవత్సరమైనా ఇక మీదటైనా నమ్మకంగా నాకు జీవిస్తారో లేదో అని ప్రతి ఒక్కరి పట్ల దేవుని తలంపు, ఉద్దేశం వాంఛయింది. కాబట్టి ఈ 2025వ సంవత్సరం ఈ మొట్టమొదటి వారాన నా దేవుని బిడ్డలారా, ప్రభు మీ అందరితో చెప్పమంటున్న మాట ఏంటంటే, వెనకున్నవి మరచిపోదుముగాక. హల్లెలూయా. అంటే ఒకప్పుడు చేసిన పాపాలు యేసు నామములో మరచిపోదుముగాక. ఒకప్పుడు మనలో ఉన్న లోపాలు యేసు నామములో మరచిపోదుముగాక. ఒకప్పుడు దేవునికి ఆయాసకరంగా బ్రతికిన బ్రతుకు యేసు నామములో మరచిపోదుముగాక. ఒకప్పుడు దేవునికి నచ్చనికరంగా బ్రతికిన బ్రతుకుని యేసు నామములో విడిచిపెట్టుదుముగాక. హల్లెలూయా. ఇది ఈ సంవత్సరం మనం దేవునితో తీసుకోవాల్సిన తీర్మానం. ఈరోజు దేవునితో చేయాల్సిన తీర్మానం ఏంటయ్యానంటే, ప్రభువా, ఒకప్పుడు చేసిన పోయిన సంవత్సరంలో ఉన్న బ్రతికిన బ్రతుకు ఈ సంవత్సరంలో బ్రతకను ప్రభువా. పోయిన సంవత్సరంలో జీవించిన జీవితం ఈ సంవత్సరము జీవించను ప్రభువా. పోయిన సంవత్సరంలో నాలో ఉన్న పొరపాట్లు ఈ సంవత్సరం లేకుండా చూసుకుంటాను ప్రభువా. పోయిన సంవత్సరం నీకు ఏ విషయాలైతే నేను ఆయాసకరంగా బ్రతికాను ప్రభువా, ఈ సంవత్సరం నీకు ఆ విషయాల్లో నమ్మకంగా ఉంటాను ప్రభువా అని ముందున్న భవిష్యత్తు కోసం, ముందున్న జీవితం కొరకై
మనం పరిగెత్తాలి, వేగిరపడాలి. ఇది మన మైండ్లో దేవుడు కలుగ చేయునుగాక. నా దేవుని బిడ్డలారా, సంవత్సరాలు గతించిపోతున్నాయి, దినాలు గతించిపోతున్నాయి, కానీ మార్పు కలగట్లేదు. చూసావా? ఎన్నో ఏళ్ళు గడిచిపోయినాయి. ఇప్పటికి ఎన్ని ఏళ్ళు, హ్యాపీ న్యూ ఇయర్లు ఎన్ని చేసుకున్నాము కదా, కానీ బుద్ధి మారలేదు, మనసు మారలేదు, మాట మారలేదు, చూపు మారలేదు, ఆలోచన మారలేదు, భక్తి మారలేదు, ఆత్మీయత మారలేదు, విధానం మారలేదు. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకా నేర్చుకోవాల్సినవి, చేయాల్సినవి, దేవుని కొరకు జీవించాల్సినవి, దేవుని కొరకు బ్రతకాల్సినవి, దేవుని కొరకు నమ్మకంగా ఈ భూమి మీద తుదముట్టించాల్సినవి మన మీద ఎన్నో ఉన్నాయి. అందుకే పౌలు అంటాడు, మనం దేవుని చేత పిలువబడ్డ వాళ్ళం, మనం దేవుని చేత ఏర్పరచబడ్డ వాళ్ళం, దేవుని చేత పిలువబడిన వారము, దేవుని చేత ఏర్పరచబడిన వారము. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని నుండి వచ్చిన వారం కాబట్టి దేవుని కోసం బ్రతకాలి. దేవుని నుండి వచ్చాం, దేవుని కోసం బ్రతకాలి. ఆఖరికి ఆడికి వెళ్ళాలి. ఈ భూమి మీద దేవుని కోసం బ్రతికితే దేవుడు మనల్ని విడిచిపెడతాడా? ఈ భూమి మీద దేవుని కోసం జీవిస్తే, దేవుని కొరకు బ్రతికితే ఆయన మనల్ని విడిచిపెడతాడా? ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆయన దగ్గరికి మనల్ని, అగ్నిగుండానికి మనం వెళ్ళనీయకుండా ఖచ్చితంగా ఆయనే మనల్ని ఆయన దగ్గర తీసుకుంటాడు. కాబట్టి వెనుకున్నవి మనం మర్చి ముందున్న వాటి కొరకై సాగిపోయే మన భక్తి కలగాలి. లోతు భార్య ఎలాంటిదంటే, బైబిల్ రాయబడింది, లోతు నీతిమంతుడంట. లోతు ఎలాంటోడు? నా వైపు చూడాల, నా వైపు. లోతు నీతిమంతుడు. కానీ లోతు భార్య ఎలాంటిదయ్యానంటే, లోతు భార్య లోక ఆశలు కలిగిన స్త్రీ, లోతు భార్య లోక కోరికలు కలిగిన స్త్రీ, లోతు భార్య లోక ఇచ్చలు కలిగిన స్త్రీ. లోతు భార్య ప్రార్థన చేసిందని కానీ, లోతు భార్య భక్తి చేసిందని కానీ, లోతు భార్య దేవుని మాటకు లోబడిందని కానీ, లోతు భార్య దేవునికి నచ్చినట్టుగా బ్రతికిందని కానీ, లోతు భార్య ఒక మంచి ఆత్మీయురాలని బైబిల్ ఎక్కడ రాయలేదు. కానీ లోతు గురించి ప్రభు రాశాడు ఏమని? లోతు నీతిమంతుడంట. లోతు నీతిమంతుడైతే లోతు భార్య మాత్రము లోక ఆశలు, లోక కోరికలు, లోక సంబంధమైన జీవితం కలిగిన స్త్రీ. కాబట్టి నా దేవుని బిడ్డలారా, సాగిపోతూ మరలా వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభముగా మారిపోయింది. నేను అంటాను ఒక మాట, మన భక్తి జీవితంలో మనం ముందుకు సాగిపోవాలి, మన ముందుకే పరిగెత్తాలి, వెనక్కి తిరిగి చూడకూడదు. ఒకప్పుడు గతాన్ని పక్కన పెట్టేసేయాలి, గతాన్ని మర్చిపోవాలి, గతంలో చేసినవని పక్కన పెట్టేసేయాలి. ముందున్న వాటి మీద దృష్టి ఉంటే ఈ సంవత్సరం ఏం చేయాలా, ఈ సంవత్సరం ఎలా బ్రతకాలా, ఈ సంవత్సరమైనా ఏదో ఒకటి దేవుని కొరకు ఉపయోగకరమైన ఒక పనిముట్టుగా నేను ఉండాలి అని ముందుకు నువ్వు సాగిపోకుండా, ఒకవేళ ఆ వెనక్కి తిరిగి చూస్తుపోతున్నావంటే లోతు భార్యలాగా, నష్టం వాటిలాక తప్పదు, నష్టపోక తప్పదు, 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 తప్పదు. లోక ఆశలు, లోక ఇచ్చలు, లోకంలో ఉండే వాంఛలు, లోక సంబంధమైన జీవితాలు, లోక సంబంధమైన ఆచారాలు, బిడ్డలారా, ఇంకా భూమి మీద ఏదో సాధించాలన్నట్టుగా, ఈ భూమి మీద ఏదో సాధించాలన్నట్టుగా, ఈ లోకంలో ఇంకేదో నేను సాధించాలన్నట్టుగా బ్రతికిన బ్రతుకు పక్కన పెట్టి, గతించిన దినాల్లో దేవుని కొరకు బిడ్డలారా ఆయాసకరంగా దేవుని బ్రతికినవన్నీ పక్కన పెట్టి, ఈ సంవత్సరం ఒక మంచి తీర్మానం తీసుకొని నమ్మకంగా దేవునికి బ్రతికితే చాలు. ఆ దేవుని బిడ్డలారా, మనల్ని బట్టి మన ప్రభు ఎంతగానో సంతోషపడతాడు. అందుకే అంటాడు, నా సహోదరులారా, మనం దేవుని చేత పిలవబడ్డ వారం, మనం దేవుని చేత ఏర్పరచబడ్డ వారం. అయితే ఏం చేయాలి? మనము దేవుని కోసం బ్రతకాలి, గురు యొద్దకు పరిగెత్తాలి, ఆఖరికి దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. కాబట్టి ఈ సంవత్సరం దేవుని కోసం నేను ఏమి చెయ్యగలగాలి, ఈ సంవత్సరం నా భక్తి ఏంటి, ఈ సంవత్సరం నా తీర్మానం ఏంటి, ఈ సంవత్సరం నా ఉద్దేశం ఏంటి. ఈ సంవత్సరం చాలామంది ప్లాన్లు చేసుకుంటూ ఉంటారు బిడ్డలారా, లోక సంబంధమైన ప్లాన్లు. పోయిన సంవత్సరం చేయలేకపోయాం, ఈ సంవత్సరం చేయాలి. ఆయుష్కాలం ఉండాలిగా, ఆరోగ్యం ఉండాలిగా, కృప ఉండాలిగా. కానీ భక్తిలో, ఆత్మీయతలో, దేవునిలో మాత్రం లాస్ట్ ఇయర్ చేయలేకపోయాం, ఈ సంవత్సరం. ఇశ్రాయేలు చరిత్ర మనం చాలా విన్నాం.
వారి గురించి ఎంత మాట్లాడుకున్నా తనివి తీరదు. ప్రయాణం ఎక్కడికి? కానానుకి ప్రయాణం చేస్తున్నారు. ఐగుప్తును దాటేశారు, సముద్రం దాటేశారు, అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. కానానుకు వెళ్ళాల్సిన వారు ఎక్కడ చూస్తారు? మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి మళ్ళా ఆ విడిచిపెట్టిన ఐగుప్తు ఆశలు, ఆ విడిచిపెట్టిన ఐగుప్తుల కోరికలు, వదిలేసిన, మర్చిపోయిన, పక్కన పెట్టేసిన వాటిని ఇజ్రాయేలు తలుచుకొని జ్ఞాపకం చేసుకొని ఆఖరికి వాటి మోజులోనే పడిపోయి వారి కాలాన్ని ముగించారు. వారిలో ఏ ఒక్కడు కూడా కానాను చేరలేదు. బిడ్డలారా, దేవుని కొరకు ఒక బలమైన తీర్మానం మనం తీసుకోకుండా, దేవుని కొరకు బలమైన నిర్ణయం మనం చేయకుండా, దేవుని కొరకు బలమైన ఆత్మీయత ఈ భూమి మీద మనల్ని మనం కట్టుకోకుండా, ఒకవేళ మునిపటి వలె ఒకప్పటి వలె అలాగే మనము బ్రతుకుతూ జీవిస్తూ పోతున్నాం అనుకోండి, ఒక దినాన దేవునికి ఉపయోగకరంగా ఉండం, మనకి ఉపయోగకరం ఉండం, మనం ఎవరికి ఉపయోగకరం ఉండం, ఆఖరికి మన జీవితాలు అర్ధాంతరంగా ముగించాల్సి వస్తుంది. కాబట్టి భక్తులు అంటాడు, వెనకున్నవి మరచి నేను ముందున్న వాటి కొరకై దేవుని గురి యొద్దకే నేను సాగిపోతాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం చేయండి, ఇప్పుడే తీర్మానం చేయండి. ప్రభువా, గతించిన కాలంలో నేను నీకెంత ఆయాసకరంగా బ్రతికానో ఈ సంవత్సరం మాత్రం బ్రతకను ప్రభువా. పోయిన సంవత్సరం నేను ప్రార్థన లేకుండా బ్రతికానయ్యా, పోయిన సంవత్సరం అంతా. ఈ సంవత్సరం అలా ఉండను నాయన, నమ్మకంగా ప్రార్థన చేస్తాను ప్రభువా. పోయిన సంవత్సరం నేను నచ్చితే వస్తాను, నచ్చకపోతే పోను ప్రభు మందిరానికి. ఈ సంవత్సరం క్రమం తప్పకుండా వెళ్తానయ్యా ప్రభువా. పోయిన సంవత్సరం, గతించిన సంవత్సరంలో ఇదిగో కొన్ని లోపాలు, కొన్ని బలహీనతలు, కొన్ని మీకు ఆయాసకరమైన కొన్ని నాలో ఉన్నాయి ప్రభువా. ఈ సంవత్సరం మాత్రం అవన్నీ మర్చిపోయి ఈ సంవత్సరం ఒక నూతన తీర్మానం తీసుకొని నమ్మకంగా నీ కోసం జీవిస్తాను ప్రభువా అని మనం తీర్మానం చేయగలిగితే, నా దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం మన జీవితాలు ఆశీర్వాదకరంగా దీవించబడతాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా మనసులో ఉన్న ఒకే ఒక మాట ఒకటే, ఏంటనంటే మీరు వెనక్కి తిరిగి చూడవద్దు. ఇదే నా మాట. ఇదే ఇశ్రాయేలు ఏం చేశారు ఒకరోజు చెప్పండి. ఇదే ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేటప్పుడు వెళ్ళారా, ఎర్ర సముద్రం మార్గం గుండా ఈ ఇశ్రాయేలు ఏం చేస్తారయ్యా అని అంటే, ఐగుప్తు దాటుకొని వస్తారు. ఎర్ర సముద్రం దగ్గర సముద్రం అడ్డుగా ఉందని చెప్పేసి అక్కడ వారు ఆగిపోతారు. సముద్రము అడ్డుగా ఉందని చెప్పారు, అక్కడ ఆగిపోతే నా దేవుని బిడ్డలారా, అయ్యో సముద్రం ఉంది, దీన్ని మేము ఎలా దాటాలి అని వారు ఆలోచించుకున్న సందర్భంలో వెంటనే నాకు బ్యాడ్ న్యూస్. ఏంటి ఆ బ్యాడ్ న్యూస్? ముందు సముద్రం అనుకొని బాధపడుతుంటే వెనకాల ఎవరు? ఫరో రథాశ్వముల చేత, గుర్రపు రౌతుల చేత ఫరో ఇజ్రాయేలు తరుముతూ వస్తున్నాడు. ఆ రథాల సౌండ్లు, ఆ గుర్రముల చప్పుట్లు విన్న ఇజ్రాయేలీలు ఏంటా వెనకాల సౌండు అని తిరిగి చూస్తే ఫరో సైన్య సమూహం తరుముకుంటూ వస్తుంది వెనకాల. అయిపోయింది. ఇంకా వాళ్ళు అంటున్నారు, బైబిల్ రాయబడింది, ఇజ్రాయేలీలు వెనక్కి తిరిగి చూచి ఐగుప్తీయులను చూచి మిక్కిలి భయపడిరి. అంతే. మోషే ఏమైపోయావురా? ముందు సముద్రం అనుకుంటుంటే వెనకాల శత్రువులు. మా పరిస్థితి ఏంటి? అలా సముద్రం కాదు, శత్రువులు కాదు, మా గతి ఏమైపోవాలని చెప్పి ఇజ్రాయేలు కలవరపడిపోయి భయపడిపోయి అనేక రకాల మాటలు ఇష్టం వచ్చినట్టుగా దైవజనుడిని మాట్లాడేస్తారు బిడ్డలారా. కానీ ఆ రోజు ఏం జరిగింది? దేవుడు సముద్రము వారికి ఏం కాలేదు, తరుముకొస్తున్న శత్రువులు కూడా వారిని ఏం చేయలేకపోయారు. మరేమైంది? సముద్రాన్ని దేవుడు చీల్చి రహదారికి మార్చి సురక్షితముగా వారిని దేవుడు అద్దరికి చేర్చాడు. మునుపెన్నడు వారు వెళ్ళని త్రోవ అయినా, ఇంతకుముందు ఎప్పుడు కూడా వెళ్ళని మార్గమే అయినా, వారికి తెలియని మార్గమే అయినా, వారికి తెలియని మార్గంలో కూడా దేవుడు వారిని సురక్షితంగా నడిపించాడు. కానీ ఇజ్రాయేలుకు ఆ విశ్వాసం లేదు, ఇజ్రాయేలుకు ఆ నమ్మకం లేదు, ఇజ్రాయేలుకు దేవుని మీద ఆ ఫెయిత్, ఆ ట్రస్ట్ లేదు.
ముందు సముద్రం చూశారు, వెనక సైన్యం చూశారు, అంతే. దేవుణ్ణి దైవజన్ని విరోధంగా మాట్లాడేస్తూ ఉన్నారు. ఇజ్రాయేల్ వెనక్కి తిరిగి చూసి ఐగుప్తులను చూసి మిక్కిలి భయపడిరి అని రాయబడింది. అంటే మనం గమనించండి, వెనక్కి తిరిగి చూస్తే భయపడతామంట మనం, వెనక్కి తిరిగి చూస్తే కలవరపడతామంట మనం, వెనక్కి తిరిగి చూస్తే భయపడతాం, వెనక్కి తిరిగి చూస్తే కలవరపడతాం, వెనక్కి తిరిగి చూస్తే మనము ఖచ్చితంగా కృంగిపోతాము. ఖచ్చితంగా అనుకుంటా ఉంటారు ఎవరొకరు, పోయిన సంవత్సరం చాలా బాధలు పడ్డాం, ఈ సంవత్సరం ఎన్ని బాధలు పడాలో. వచ్చింది ఆలోచన ఎవరికైనా? ఆలోచన వచ్చింది ఎవరికైనా? పోయిన సంవత్సరం చాలా బాధలు పడ్డాం, ఇంకా ఈ సంవత్సరం ఎన్ని బాధలు పడాలో, ఈ సంవత్సరం ఎన్ని ఇబ్బందులు పడాలో, ఈ సంవత్సరం ఎన్ని అప్పులు చేయాలో, ఈ సంవత్సరం ఎన్ని కష్టాలు పడాలో. పోయిన సంవత్సరమే పడ్డావు, ఈ సంవత్సరం ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అని ఒక అపనమ్మకం, అవిశ్వాసం నా దేవుని బిడ్డలారా ఎందుకు వస్తుందనంటే పోయిన సంవత్సరం వాక్యం చెప్తుంది, పోయిన సంవత్సరాన్ని మరచిపోండి, ముందున్న సంవత్సరం మీద దృష్టి పెట్టండి, దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. ఐగుప్తీయులను చూసి వెనక్కి తిరుగు చూసి ఇజ్రాయేల్ భయపడ్డారు, కలవరపడ్డారు, కంగారు పడ్డారు, కడకడ వణికిపోయి దేవుణ్ణి దైవజనుని వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ దేవుని కృప, దేవుని కనికరం, దేవుని వాత్సల్యత, దేవుని ప్రేమ విడిచిపెట్టిందా? సముద్రంలో ముంచివేసిందా? వెనక తరుముకుంటూ వస్తున్న శత్రువులకు అప్పగించాడు దేవుడు అంటే పొర్రపాటు కూడా లేడు. శత్రువులకు కనుపు కలిగించాడు, సముద్రాన్ని చీల్చేశాడు, మునుపెన్నడు నడువని త్రోవలో ప్రజలు దేవుడు తీసుకుని వెళ్ళి అద్భుతం చేశాడు ఆయన. అందుకే దేవుని మీద నమ్మినోడు, దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుణ్ణి ఆనుకున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించినాడు, సిగ్గుపరచబడాడు. హల్లెలూయా. కాబట్టి నేనేమంటానంటే నా దేవుని బిడ్డలారా, ముందు 2024లో పడిన శ్రమలు మీరు మరచిపోదురుగాక. 2024లో పడిన అవమానాలు యేసునామములో మరచిపోదురుగాక. 2024లో మీరు పడ్డ కష్టాలు యేసునామములో మరచిపోండి. 2025లో ఆయన కృపను కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇజ్రాయేల్ అంట వెనక్కి తిరిగి చూసి మిక్కిలి భయపడిపోయారంట. యేసు ప్రభు సముద్రం నడుచుకుంటూ వస్తున్నాడు. అమ్మో భూతం భూతం, దయ్యం దయ్యం అంటూ ధోనిలో ఉన్న శిష్యులందరూ గడగడ వణికిపోతూ ఉంటారు. ప్రభు అంటాడు, భయపడకుడి, నేనే అంటాడు ప్రభు. వెంటనే పేతురు, ప్రభువా నీవు నీటి మీద నడుస్తున్నావా? నిజమేనా? ఇట్స్ రియల్లీ? అవును పేతురు, నేనే. ప్రభువా నీవైతే నేను కూడా నీలాగా నీటి మీద నడవగలుగుతానా? ప్రభు అంటాడు, సందేహించకుండా, పక్కసూపులు చూడకుండా, సందేహించకుండా నడువు అంటాడు. వెంటనే అలా ప్రభు వైపే చూస్తూ ధోని మీద నుండి సముద్రం మీద అడిగేస్తాడు పేతురు. మునిగిపోడు, ఇంకొక అడిగేస్తాడు, మునిగిపోడు, ఇంకో అడిగేస్తాడు, మునిగిపోడు, అలా నడుచుకుంటూ పోతాడు, మునిగిపోడు. చరిత్రలో యేసు ప్రభు తర్వాత సముద్రం మీద నడిచిన ఏకైక మొగోడు ఎవరు అంటే పేతురే. ఇంకెవరు లేరు. ఇంకా అలాగా సముద్రాన్ని మోసే చీల్చేశాడు, కానీ సముద్రం మీద నడిచిన మొగోడు పేతురు. అది కూడా యేసు ప్రభు లాగా. ఎట్లరా అలా ప్రభు వైపు చూస్తూ అలా నడుస్తూ పోతున్నాడు సముద్రం మీద. వెనకాల సౌండ్ వచ్చింది. ఏంటి ఆ సౌండ్? గాలి సౌండ్. ఏం సౌండ్? వెనకాల గాలి సౌండ్ వచ్చింది. ఆ గాలి సౌండ్ రాగానే పేతురు ఏం చేశాడు? మరలా ఏంటి ఆ గాలి అని చూశాడు వెనక్కి. అంతే. ఏమంట ఆ గాలి సౌండ్ చూసి వెనక్కి తిరిగి చూశాడో నా దేవుని బిడ్డలారా, నాటనే అప్పుడే ఆ మరుసకనే పేతురు మునిగిపోవడం ప్రారంభించాడు. ప్రభువా నన్ను కరుణించు, నన్ను సాయం చేయి, నన్ను బ్రతికించు, ప్రభువా అని కేకలేస్తున్నాడు. ప్రభు అంటాడు, అల్ప విశ్వాసి, ఎందుకు వెనక్కి తిరిగి చూసావు? ఎందుకు తిరిగి చూసావు? ప్రభువా ఏదో గాలి వస్తుందా? వెనకాల గాలి వస్తూ ఉంటుందిరా. నేనేం చెప్పాను? సందేహించకుండా నా వైపు చూస్తూ నడుమని చెప్పాను నేను. మరి ప్రభువా ఆ గాలి సౌండ్ నాకు భయం పుట్టించింది, కలవరం లేపింది, అందుకనే భయం వేసి చూశానయ్యా. చూడొద్దు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించితివి అంటాడు ప్రభువు పేతురుని. అంటే
దేవుని వైపు చూస్తూ, దేవుని మీద ఆధారపడుతూ, దేవుని మీదే తన దృష్టి నిలుపుతూ సముద్రం మీద నడిచిపోతున్న పేతురు భక్తుడి జీవితంలో వెనకాల గాలి సౌండ్ చూసి పేతురు మునిగిపోయాడు, తప్పిపోయాడు, వెనక్కి తిరిగి చూశాడు. పెట్టారు. నేనేమంటానంటే ఈ 2025 సంవత్సరంలో కూడా రకరకాల గాలులు వీస్తాయి. 2024లో వీసిన గాలులే ఈ సంవత్సరం వీస్తాయి. 2024లో కలవరపెట్టిన తుఫానులే ఈ సంవత్సరం కలవరపెడతాయి. 2024లో వణికించిన ఆ సుడిగాలులే ఈ సంవత్సరం కూడా మళ్ళీ కలవర పెట్టాలని చూస్తాయి. అయితే ప్రభువు చెప్తున్నాడు, ఈ సంవత్సరము గాలి వైపు చూడొద్దు, తుఫాను వైపు చూడొద్దు, సుడి గాలి వైపు చూడొద్దు, ప్రభు వైపు చూడండి. అంటే అర్థం ఏంటి? వెనక్కి తిరిగి చూడొద్దు, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచూ మీ ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో గురి ఎత్తుకు మనము సాగిపోగలగాలి. బిడ్డరా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ప్రతికూలతలు, ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా దృష్టి మరల్చక, వెనక్కి తిరిగి చూడక, సనుకోక, గొన్నుకోక, విశ్వాసంలో బలహీనము కాక, పడిపోక, త్రొట్టిల్లక, మరలా గతించిన కాలాన్ని గుర్తు చేసుకోక, ఈ సంవత్సరం నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానం రూఢీపరచుటకు శక్తిమంతుడు ఆయన. కాబట్టి ఆయన వైపే మనం ఈ సంవత్సరం చూడగలగాలి, సాగిపోవాలి. ఈ సంవత్సరం నా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, బిడ్డరా, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అని ఇచ్చాడు దేవుడు. వాని నీతి నిత్యము నిలుస్తుంది, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. నేను నమ్ముతున్నా, నా దేవుడు ఈ సంవత్సరం నన్ను, నా కొమ్మును ఘనపరచబోతున్నాడు. హల్లెలూయా. అయితే నా దేవుని బిడ్డలు మనం ఏం చేయాలంటే, పోయిన సంవత్సరంలో జరిగిన వాటిని మీరు గుర్తు చేసుకోకండి. 2024ను మీరు జ్ఞాపకం తెచ్చుకోకండి. 2023ను జ్ఞాపకం తెచ్చుకోకండి. గతించిన సంవత్సరాన్ని, పోయిన సంవత్సరంలో పడ్డ కష్టాలు, బాధలు, ఎరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, రోగాలు అవన్నీ జ్ఞాపకం తెచ్చుకోవద్దు, మరచిపోండి. ఈ సంవత్సరం దేవుడు కృప సమృద్ధిగా కృప చూపిస్తాడు మన పట్ల. అందుకే భక్తులు అంటాడు, వెనకున్నవి మరచి ముందున్న వాటి మీద దృష్టి పెట్టండి. దేవుని కోసం ఎలా జీవించాలి, దేవుని కోసం ఎలా బ్రతకాలి, దేవుని కోసం ఏమి చేయాలి. ఈ సంవత్సరం కొంతవరకే నమ్మకంగా ఉండాలా, ఈ సంవత్సరం కొంతవరకైనా ప్రార్థన భక్తి ఉండాలా, ఈ సంవత్సరమైన ప్రార్థన పడుగా, ఈ సంవత్సరమైన భక్తిపరుడుగా, ఈ సంవత్సరమైన నమ్మకంగా, ఈ సంవత్సరమైన యథార్థంగా, ఈ సంవత్సరమైన దేవుని సొమ్మును దొంగిలించే దొంగలా ఉండకుండా, ఈ సంవత్సరమైనా నా తండ్రి నీకు ఇచ్చే అర్పణ విషయంలో నేను నమ్మకంగా ఉంటానయ్యా. చేయాలి, తీర్మానం చేయండి. గతించిన సంవత్సరాల్లో ఉన్న నీడ వల్ల మిమ్మల్ని వెంటాడిన ఆ అనుభవాలు, అలవాట్లు యేసునామములో పక్కన పెట్టి మర్చిపోవాలా. ముందున్న జీవితంలో శ్రేష్టమైన తీర్మానాల చేత దేవుని కొరకు రోషంగా నడుం కట్టుకొని సాగిపోవాలి. హల్లెలూయా. చేస్తారా తీర్మానాలు? అలాంటి తీర్మానాలు చేస్తారా? ఈ సంవత్సరం మనం దేవుని కొరకు బలంగా పనిచేయాలి. ఈ సంవత్సరం మనం దేవుని కొరకు బలంగా బ్రతకాలి. ఒక తీర్మానం చేయండి, తెలిసి ఒక తప్పు కూడా ఈ సంవత్సరం చేయకుండా దేవుని కోసం బతకాలి. బతికితే ఎలా ఉంటుంది అసలు ఆ మజా లేకపోనా? ఒక్క తప్పు కూడా ఈ సంవత్సరం చేయకుండా దేవుని కొరకు బతకాలి. బతికితే ఆ కిక్ ఎలా ఉంటుంది, అసలు ఆనందం ఎలా ఉంటుంది? ఒక నెల రోజులు పర్ఫెక్ట్గా ఉంటేనే ఇంకా మళ్ళీ బట్టలేవి, ఇంకా కిందికి పైకి ఎగరతా ఉంటాం మనం. నిజమే కదా? నేనైనా మీరైనా ఒక నెల రోజులు పర్ఫెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా భక్తిగా ఉన్నాం బిడ్డ. కొంతమంది వస్తూ ఉంటాం, వాడు కానీ వారం రోజులు భక్తి చేశాడు కొన్ని ఆయన మనం బట్టలేవి, ఇంకా మనం యేసయ్యా. వారం తర్వాత పినిసుకొచ్చామనుకో బెలూన్లో, అంతే తుస్. ఇంకొక వారం రోజులు మళ్ళీ వచ్చిందనుకో పూనకము. మీరు పాపులు, మీరు దరిద్రులు, మీరు శాపమోసం మీ మీదకి. ఇది పూనకం వచ్చే భక్తి. ఇది ఏం భక్తి? పూనకం వచ్చే భక్తి. ఈ భక్తి దేవుడు కోరుకునే భక్తి. ఈ భక్తి కాదు బిడ్డలారు, ఈ భక్తి కాదు. ఆయన కోరుకునే స్థిరమైన భక్తి, నమ్మకమైన యథార్థమైన భక్తి. పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఎంతకాలం పడుతూ లేస్తాం,
ఎంత కాలం పడుతులేస్తాం, ఎంత కాలం త్రుటిల్లు పోతూ ఉంటాం, ఎంత కాలం త్రుటిల్లు పోతాం, ఎంత కాలం పడతాం, ఎంత కాలం దేవుని బాధ పెడతాం, ఎంత కాలం దేవుని బిడ్డలమని చెప్పుకొని, దేవుని పిల్లలమని చెప్పుకొని, క్రైస్తవులమని చెప్పుకొని, విశ్వాసమని చెప్పుకొని ఇంకెంత కాలం అయిపోయింది. ప్రభు దగ్గరకు వచ్చి ఎన్నేళ్ళు అయిందో మనం ఇప్పటికి మనం కదా, ప్రభు దగ్గరకు వచ్చి ఎన్ని ఏళ్ళు అయిపోయిందో ఇప్పటికి మనం యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి స్వీకరించి ఎన్ని సంవత్సరాలు గతించిపోయిందో. కానీ ఏమైనా మనలో ఏమైనా మార్పు వచ్చిందంటవా? మనలో ఏమైనా భక్తి పెరిగిందంటవా? మనలో ఏమైనా విశ్వాసం ఆత్మీయత పెరిగిందంటవా? బిడ్డలారా, ఏమైనా మనము దేవునిలో కొంచెమైనా భక్తులుగా, నమ్మకస్తులుగా, ప్రార్థనాపరులుగా, యథార్థవంతులుగా, విశ్వాసులుగా, మంచి ప్రేమ గల వారిగా, మంచి ఆత్మీయులుగా ఏమైనా మనలో మనము పరిపక్వత చెందే వారముగా మనము ఉన్నామా? పోయిన సంవత్సరము ఎలాగున్నామో ఈ సంవత్సరం అలాగే, పోయిన సంవత్సరం ఏం చేశామో ఈ సంవత్సరం అదే, పోయిన సంవత్సరం దొంగలము ఈ సంవత్సరం దొంగలమే, పోయిన సంవత్సరం అపనమ్మకస్తులము ఈ సంవత్సరము అపనమ్మకస్తులమే, పోయిన సంవత్సరం దేవుని బాధ పెట్టాము ఈ సంవత్సరము దేవుని బాధ పెడతాం. పోయిన సంవత్సరము ప్రార్థన లేదు, భక్తి లేదు, మందిరం లేదు, విశ్వాసం లేదు, ఆత్మీయత లేదు, అసలు ఏది లేదు. నిజం చెప్పు, పోయిన సంవత్సరంలో కనీసం ఒక వారం రోజులైనా బైబిల్ చదివింటావా? గతించిన కాలంలో, గతించిన దినాలలో, గడిచిన సంవత్సర కాలంలో అట్లీస్ట్ ఒక వారం రోజులు నమ్మకంగా బైబిల్ చదివిన ఆనవాళ్ళు ఉన్నాయా? పోయిన సంవత్సరంలో అట్లీస్ట్ ఒక వారం రోజులు నమ్మకంగా ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్నావా? గతించిన కాలంలో నమ్మకంగా ఒక 10 రోజులు విశ్వాసం కలిగి ఉన్నావా? గతించిన సంవత్సరంలో కనీసం ఒక నెల రోజులు పర్ఫెక్ట్గా దేవుని మందిరంకి వచ్చిన ఆనవాళ్ళు ఉన్నాయా? పోయిన సంవత్సరం ఇంచుమించు 8 నెలలు పోయిన సంవత్సరము ఇజ్రాయేల్ చరిత్ర చెప్పాను బిడ్డరా. 8 నెలలు గడిచింది. ఆ ఇజ్రాయేల్ చరిత్ర ప్రారంభించిన నాటి నుండి ముగించేంత వరకు 8 నెలలు కంటిన్యూస్గా ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా ఎవరున్నారు అని అంటే, చేతులు ఒకవేళ ఎత్తమంటే నాకు తెలిసి 2-3 ఎత్తగలుగుతారు అంతే. నాకు తెలిసి 2-3 ఎత్తగలుగుతారు అంతే. మిగతా వారు ఏమైంది? మిగతా వారు ఎందుకు ఆగిపోయారు? మిగతా వారం వస్తూ పోతూ పడుతులేసి ఎందుకున్నారు? సాకులు చెప్పొద్దు, సాకులు చెప్పకండి, సాకులు వద్దు, చాడీలు వద్దు. ఈ కాగ్యమ కబుర్లు దేవుడు పడుచుకోడు, అసలు విండు. అసలు దేవుడు చూడగలిగేది, దేవుడు కోరుకోగలిగేది శ్రేష్టమైన భక్తి. నీ నుంచి ఏం ఆశించాడు ఆయన? నీ నుంచి దేవుడు ఏం కోరుకోడు. నీ నుంచి దేవుడు ఏది ఆశించడు, ఒకటే కోరుకుంటాడు, నమ్మకమైన భక్తి కోరుకుంటాడు, మంచి ఆత్మీయత కలిగిన జీవితం కోరుకుంటాడు, మంచి విశ్వాసమైన జీవితం కోరుకుంటాడు, మంచి పవిత్రమైన జీవితం కోరుకుంటాడు, ఒక మంచి పునాది వేగలిన స్థిరపరచగలిగిన ఆత్మీయ జీవితాన్ని దేవుడు కోరుకుంటాడు. బిడ్డలారా, ఇది తప్పితే దేవుడు మన నుంచి ఇంకేం కోరుకోడు, ఏం ఆశించాడు. ఇవి తప్పితే దేవుడు మన నుంచి ఏం కోరుకోడు, ఏం ఆశించాడు. ఇంకా మంచి ప్రార్థన, మంచి భక్తి, మంచి విశ్వాసం, మంచి ప్రేమ కలిగిన మాటలు, మంచి ఆత్మీయత, పునాది వేగల బండ మీద పునాది వేయబడిన స్థిరపరచబడిన శ్రేష్టమైన ఆత్మీయత దేవుడు కోరుకుంది. ఇదే మన నుంచి ఇంకేమవుతాడు ఆయన. కానీ ఈ విషయాలు కూడా మనము పడుతూ లేస్తూ ఎంత కాలమని కదా, ఎంత కాలమని కదా. బిడ్డరా, గొర్రెని కనాలి, కాపరి ఏం చేయాలి? వాటికి మేత పెట్టాలి. గొర్రె ఏం చేయాలా చెప్పాలా? గొర్రె ఏం చేయాలా? ఇంకో గొర్రెని కనాలా వద్దా? నా వైపు చూడమ్మా. ఇంకో గొర్రెని కనాలా వద్దా? కనకపోతే ఆ గొర్రెని ఏమంటారు దాన్ని? మీరు చెప్పండి. 2024లో అన్నా నేను ఈ గొర్రెని కన్నాను, 2024లో ఈ గొర్రెని నేను కన్నానన్నా, ఇదిగో నీ ముందు ఉంచాను. పోయిన సంవత్సరంలో ఇదిగో ఒక 3 గొర్రెలు కన్నానన్నా నీ కోసం, ఇదిగో దేవుని కోసం తీసుకొచ్చాను ఇక్కడికి. పిల్లరా, గొర్రె కన్నం పక్కన పెట్టు, ఒన్నె గొర్రె ఎండిపోతుండే. గొర్రె దాన్ని ఏమంటారు? గొర్రె కన్నం పక్కన పెట్టి ఉండే గొర్రె ఎండిపోయి వాడిపోయి మూడు పడిపోతా ఉండే. ఇంక ఈ గొర్రె ఇంకో గొర్రెని అడగంటది పేషెంట్ అయిపోతుంటే.
ఉన్న గొర్రెలు పేషెంట్లు అయిపోతుంటే ఇంకో గొర్రెను కండానికి శక్తి ఎక్కడిది గొర్రెలకి? ఈ గొర్రె పడిపోతుండే, ఈ గొర్రె కాలు దాడుతుండే, ఈ గొర్రె ఒక వారం వస్తే 3 వారాలు ఉండదు, ఈ గొర్రె ఒక వారం భక్తిగా ఉంటే 2 వారాలు భక్తి ఉండదు, ఈ గొర్రె ఒక వారం ప్రార్థన చేస్తే 6 రోజులు ప్రార్థన లేదు, ఈ గొర్రె ఒక వారం నమ్మకంగా ఉంటే ఇంకో వారం నమ్మకం, ఈ గొర్రె పేషెంట్గా ఉంటే ఇంకా కొత్త గొర్రెను కనేది ఎక్కడా, తీసుకొచ్చేది ఎక్కడా? గొర్రెను కనాలా? కాపరి ఏం చేయాలా? వాడికి మేత పెట్టాలా? మనం ఆలోచించుకుందామా? గతించిన కాలంలో ఒక్క గొర్రెనైనా నా దేవుని కోసం నేను కన్నాను అని మనం చెప్పగలుగుతామా? గొర్రెలు గొడ్రాలుగా ఉంటే సంఘం అంతా గొడ్రాలుగా ఉంటుంది. సంఘం గొడ్రాలుగా ఉంటే బిడ్డరా కాపరి వాటికే మేతేయగలుగుతారు చెప్పండి? ఇంకా దైవజనుడు కాపరి, గొర్రెలు మీరు విశ్వాసులు. మరి ఏం చేయాలా? గొర్రెలైన మీరు ఇంకా గొర్రెలు కనాలి. గొర్రెలైన మీరు ఇంకా గొర్రెలు కానీ ఇదిగో కాపరి దగ్గర తీసుకొని వచ్చే ఈ కాపరి ఏం చేస్తాడు? వచ్చిన వాడికి ప్రతి వారం ఇలా మేత పెట్టి వాటిని బలపరిచి పంపిస్తూ ఉంటాడు. ఉన్న గొర్రెలే బలహీనమై పేషెంట్లై అనారోగ్య పాలై ఎండిపోయి వాడిపోతే ఇంకా కొత్త గొర్రెలు వచ్చే అవకాశం అసలు లేనే లేదు. ఇలా ఎన్ని సంవత్సరాలు పోవాలనేది నా ఉద్దేశం. ఇలా ఎన్ని సంవత్సరాలు పోవాలి? ఈరోజు మన గొర్రె వచ్చింది, మన మరియమ్మకు గొర్రె. ఈ గొర్రె చాలా కాలం మీద వదిలేసి వెళ్ళిపోయింది. ఈ గొర్రె వదిలేసి వెళ్ళిపోతే నేను మామూలు ఏడలా ప్రభు దగ్గర, ప్రభువా ఎట్టనగా నాకు గొర్రె రావాలి నాయన, ఎట్ట నాకు గొర్రె కావాలి ప్రభువా, ఆ గొర్రె మళ్ళీ తిరిగి రావాలి నాయన. యేసు నామములో నా దేవుడు ఆ గొర్రెను తీసుకొచ్చాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా బిడ్డలారా కనండి అమ్మా, కనండి, గొర్రెలు కనండి. ఈ సంవత్సరం ఆ పని మీద ఉండండి. అసలు ఈ సంవత్సరం ఆ పని మీద, పోయిన సంవత్సరం లేం, అంతకుముందు లేం, ఎప్పుడు లేంలే. ఇక మీద ఈ సంవత్సరమైనా అన్న దేవుని కోసం నేను ముగ్గు చేస్తాను. ఇంకా అన్న దేవుని కోసం ఈ సంవత్సరమైనా ఏదో ఒకటి చేస్తామన్నా. అన్న ఈ సంవత్సరమైనా కనీసం 30 సంవత్సరంలో మనం మీటింగ్ పెట్టలా. ప్రతి సంవత్సరం విజయోత్సవాల మీటింగ్ పెట్టాం బిడ్డలారా. 2 సంవత్సరాలు పెట్టాం. పరాక్రమశాలి విజయోత్సవాలు 1, పరాక్రమశాలి విజయోత్సవాలు 2 పెట్టాం. పోయిన సంవత్సరం 3వ సంవత్సరం పెట్టలా. మనం 3వ సంవత్సరం విజయోత్సవాలు పెట్టలేకపోతే కనీసం ఒక్కరైనా పెడదాము, ఎట్టన్నా కానీ మా బాధలు మేము పడతాం, పెడదాము అన్న నోరు నా గణపల్లా. అసలు నాకు అర్థమైపోయింది, నాయను ఈ గొర్రెలు కానీ గొర్రెలు కాదు, ఇవి పేషెంట్ గొర్రెలు, వీటికే రకరకాల జబ్బులు వచ్చినాయి. ఈ గొర్రెలకి ఆరోగ్యం బాగా చేసుకోవడానికే సంవత్సరం సరిపోద్ది. ఇంకెక్కడ ఈ గొర్రెలు కానీ మీటింగ్లు పెట్టి మేము ఉన్నాం కానీ నాకు నమ్మకమే లేదు. అందుకని పిల్లరా ఈ సంగతి చెప్తా, నా సిగ్గుపోద్దని చెప్పేసి ఎలక్షన్ మూమెంట్ కదా ఒప్పుకోలేదని చెప్పి నేను మీ ముందు చెప్పాను. నేను వాస్తవానికి మనకు డిఎస్పి దగ్గర తెలిసిన అన్నున్నాడు. అన్న పేరు అన్న పేరు గుర్తు రావట్లేదు నాకు. ఏం పేరు అన్న పేరు? చందన్న. డిఎస్పి దగ్గర చందన్ ఉన్నాడు. చందన్నకు ఫోన్ చేశాను, అన్న ఈ సంవత్సరం మీటింగ్ పెట్టుకుంటున్నాము, ఏమైనా అబ్జెక్షనా? ఎలక్షన్ టైం కదా సార్, మీరు రండి సార్, ఏ అబ్జెక్షన్ లేదని చెప్పేసి బిడ్డరా మాట్లాడాను, అన్నీ చేశాను. ఆఖరికి డిఎస్పి కూడా ఓకే చెప్పేశాడు, పెట్టుకోండి అని చెప్పేశాడు. ఈ సగం మీకు చెప్పలా ఎన్ని నేను, ఎందుకంటే మీ మొహాలు చూస్తే వాడిపోయి మొహాలు కనపడతామంటే ఒక్క గొర్రె కూడా మొహం మెరిసిపోయే మొహాలు లేవు. నాకు అర్థమైపోయింది, డిఎస్పి పర్మిషన్ ఇచ్చినా ఈ ఎస్పీలు, ఈ సీఏలు, ఈ మొహాలు చూస్తే ఎండిపోయినాయి, ఇంక వద్దులే అని చెప్పేసి నేను ఆపేసే. వాస్తవానికి చెప్తున్నాను, నేను ఈరోజు చెప్తున్నా, ఎలక్షన్ టైంలో పర్మిషన్ ఇవ్వక మీటింగ్ ఆపేయలేదు. మీ వాడిపోయిన మొహాలు చూసి నేను ఆపోవాల్సి వచ్చిందనమాట. నాకు దైవజనునికి సంఘాన్ని చూసి ఏం రావాలా? బలం రావాలా? బలం రావాలా? ధైర్యం రావాలా? ఉన్నది కాస్త పోతుండే బిడ్డరా, ఉన్న ధైర్యం కాస్త ఎగిరిపోతుండే ఈ గొర్రెలు చూస్తా ఉంటే. నేను అంటాను, ఈ సంవత్సరమైనా దేవుని కొరకు ఉపయోగకరమైన పాత్రగా బ్రతుకుదుముగాక. నేను అంటాను, పర్లేదు అన్నమ్మ, అన్న పర్లేదు అన్నాడక్క, అన్న వద్దులే నేను అంటాను ఏదో మాట వరుసకి, మీరు దాన్ని ఓకే అంటే ఎట్ట? మీరు బలవంతం చేయాలి. కాకపోనా పెట్టు ఏం కాదు కానీ వద్దన్నాడా, ఇంక సార్లే, ఇంకా అయితే మనలే, లేదు పెట్టాల్సిందే, మేమున్నాం పెట్టు. అబ్బే ఎందుకు వచ్చిన గోలరా నాయన, కదిలిస్తే కంప ఇడితో మళ్ళీ నిజంగా పెట్టేస్తాడు మళ్ళీ. ఓయమ్మ నా బాధ ఏమిలే, ఏదో రకంగా మనం దేవుని పనిముట్టిగా పాత్రగా
ఉంటే మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని మనం దేవుని కోసం చేసే సమస్తాన్ని దేవుడు ఎప్పటికీ మరచిపోడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఈ దేవునికి ఏం చేస్తామో దేవుడు దానికి రెట్టింపుగా మన జీవితంలో మనకు దయచేయటకు ఆయన శక్తిమంతుడు. ఆయన నామములో నీళ్ళిచ్చినా, ఏం చెప్తుంది బైబిల్, ఆయన నామములో నీళ్ళిచ్చినా కూడా ఆ నీటి కూడా ప్రతిఫలం పొందుకుంటావు ఒక దినాన్ని. ఆయన నామములో ఏం చేసినా, ఇదిగో ఇది ప్రభు నిమిత్తం, ఇది దేవుడి నిమిత్తం అని నువ్వు ఏం చేసినా దాని ప్రతిఫలము ఏదో ఒక రోజు నువ్వు పొందుకుంటావు ఖచ్చితంగా. కానీ మనకు ఉండాలంటే ఏం చేయాలా? గతాన్ని, గత అలవాట్లని, పాత లోకాన్ని, పాత జీవితాన్ని, పాత ఇచ్చల్ని, పాత అలవాట్ని మొత్తం సిలువేలా ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానం తీసుకొని నూతనంగా బ్రతుకుతూ దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలా ఈ సంవత్సరము మేము, లేకపోతే మా బ్రతుకులో వేస్ట్. దేవుని కొరకు ఒక పనిముట్టుగా మేము ఉండకపోతే మా బ్రతుకెందుకు అనేంత రోషం, వైరాగ్యం మన గుండెలో రగిలితే, అది దేవుడు చూడగలిగితే ఆయన మన కుటుంబాలని బహు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పోయిన సంవత్సరం కూడా మీటింగ్ పెట్టలేదు బిడ్డలారా. ఈ సంవత్సరం నాదైతే ఏమీ లేదు. మీరు ఓకే అంటే నేను ఓకే, మీరు ముందుకు వస్తే నేను ముందుకు వస్తాను, మీరు చేతులు ఎత్తేస్తే నేను కూడా చేతులు ఎత్తేస్తాను, మీరు ఒక చెయ్యే నేను 2 చేతులు ఎత్తేస్తాను, నా కాడేమీ లేదు నాయనా. కాబట్టి ఒక నూతన తీర్మానం ఈరోజు ఈ మొదటి వారాన మనము దేవునితో చేయుదము గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. నా దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో వెనకున్నవన్నీ మర్చిపోదాం, వెనకున్న బాధలు మర్చిపోదాం. పోయిన సంవత్సరం చాలా బాధలు పడ్డాం, ఈ సంవత్సరం ఇంకెన్ని బాధలు పడ్డామో వద్దు అనుకోవద్దు, వెనక్కున్నది మర్చిపో. పోయిన సంవత్సరం దేవుణ్ణి బాధ పెట్టాం, పోయిన సంవత్సరం దేవునికి ఆయాసకరం బ్రతికాం, ఈ సంవత్సరం వద్దు, ఇంకా పక్కన పెట్టేద్దాం. ఈ సంవత్సరం నమ్మకంగా దేవుని కొరకు జీవిద్దాం. అట్టి కృపతో మనము సాగిపోదాము గాక. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం. ఈ సంవత్సరం దేవుని కొరకు వెనక్కి తిరిగి చూడకుండా వెనుకున్నవన్నీ మరిచిపోయి ఈ సంవత్సరం ప్రభువా నమ్మకంగా నీ కోసం జీవిస్తాను. లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఇజ్రాయేలు వెనకాల వస్తున్న శత్రువులు వెనక్కి తిరిగి చూశారు, ఉప్పు స్తంభం అయిపోయారు. పేతురు వెనక్కి తిరిగి చూశాడు, మునిగిపోయాడు. వెనకున్నవి మర్చిపో, వెనకున్నవి మర్చిపోదాం, వెనకున్నవి పక్కన పెడదాం, వెనకున్నవి పక్కన పెడదాం. పోయిన సంవత్సరంలో ఏవే అలవాట్లు, ఏ విషయాల్లో మనం బలహీనంగా ఉన్నామో ఆయా విషయాల్లో ఈరోజు ఈ సంవత్సరం బలంగా ఉందాం. సంవత్సరాలు గతించిపోతున్నాయి బిడ్డరా, దినాలు గతించిపోతున్నాయి, కళ్ళ మళ్ళీ మార్పు కలగట్లేదు. అది నా బాధ అమ్మా. నా బాధంతో ఒకటే, సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ మనలో దేవుడు కోరుకున్నంత మార్పు మనలో ఇంకా కలగలా. మనం ఇంకా పరిపక్వత చెందలేదు. మనం ఇంకా పుట్టిన బిడ్డ 10 సంవత్సరాలైనా అట్లాగే మరుగుజ్జుగా ఉంటే ఎంత బాధ తల్లిదండ్రులకి. ఒకసారి ఆలోచిస్తారా? ఒకసారి పుట్టిన బిడ్డ పుట్టి 10 సంవత్సరాలైనా అలాగే మరుగుజ్జుగా ఉంటే దేవునికి, తల్లిదండ్రులకి ఎంత బాధ ఉందో చెప్పు. అట్లాగే ఎప్పుడో పుట్టావు ప్రభువులో నీవు, ప్రభువులో ఎప్పుడో పుట్టావు నీవు. ప్రభువులో పుట్టి 10 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా ఇంకా అలాగే మరుగుజ్జుగా, ఒక మార్పు లేకుండా, ఎదగకుండా, దేవుళ్ళలో బలంగా ఎదగకుండా అట్టాగే ఉంటే అట్ట ఒక అధ్యాయం వాక్యం చదవలేము, ఒక అధ్యాయం వాక్యం చదవలేము, ఒక అర్ధగంట ప్రార్థన చేయలేము, మనం నిలువుగా కూర్చొని కనీసం ఒక 2 పాటలు పాడలేము. మనం ఏం భక్తి అసలు? మనం ఒకసారి ఆలోచించండి బిడ్డలారా, ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ప్రభు వైపు చూస్తూ, మన మధ్య అదృశ్య స్వరూపుడిగా ఉన్న దేవుని వైపు చూస్తూ
ఒకసారి ఆలోచించండి, మీ మనస్సాక్షిని పరిశీలించుకోండి, ఒకసారి పరిశీలించుకోండి. కనీసం పోయిన సంవత్సరంలో ఒక వారం రోజులైనా మనం ఒక అధ్యాయం చదివింటామా? అసలు మనం కనీసం ఒక అర్ధగంట ప్రార్థన, అర్ధగంట క్రమం తప్పక మనం చేసింటామా? కనీసం ఒక నెల క్రమం తప్పకుండా మందిరానికి వచ్చింటామా మనం? కనీసం ఒక నెల క్రమం తప్పక వచ్చాము మందిరానికి మనం. ఏం లాభం చెప్పు? ఏం లాభం? దేవునిలో ఎదగకుండా, భక్తిలో ఎదగకుండా, ప్రార్థనలో, విశ్వాసంలో, ఆత్మీయతలో, ప్రేమలో, పవిత్రతలో మనం ఎదగకుండా ఎన్ని ఏళ్ళు పోతే ఏం ప్రయోజనం? ఎన్ని హ్యాపీ నీళ్ళు పోతే ఏం ప్రయోజనం? ఎవరికి లాభం? దేవునికా, నీకా? ఏం లాభం చెప్పు? ఇకనైనా మనం నూతనంగా మనం తీర్మానం తీసుకుందాం బిడ్డలారా, నా మాటేనండి. ఇకనైనా ఒక బలమైన తీర్మానం చేయండి. పోయిన సంవత్సరం బ్రతికినట్టు నేను బ్రతకను ప్రభువా, ఈ సంవత్సరంలో పోయిన సంవత్సరం బ్రతికిన బ్రతుకు ఈ సంవత్సరంలో బ్రతకను ప్రభువా నేను. పోయిన సంవత్సరంలో చేసిన ప్రవర్తన ఈ సంవత్సరంలో చేయను ప్రభువా నేను. వెనకుండా మర్చిపోతానయ్యా. అయ్యా, నీ దాసుని ప్రేరేపించి నువ్వు నాతో మాట్లాడావు ప్రభువా. నీ దాసుని ప్రేరేపించి నువ్వు నాతోనే మాట్లాడావు నాయనా. నువ్వు మరెవరితో కాదు, మా పక్కనలతో కాదు, నువ్వు నాతోనే మాట్లాడావు. వెనకున్న మర్చిపోమన్నావు, గతించిన కాలంలో ఉన్నాయి మర్చిపోమన్నావు, గతాన్ని మర్చిపోమన్నావు ప్రభువా. కాబట్టి గతించిన కాలంలో ఉన్నవి మర్చిపోతున్నాం నాయన. ఈ సంవత్సరం ఒక నమ్మకత్వం, యథార్థత, విశ్వాసం, ప్రేమ, భక్తి, ప్రార్థన, ఆత్మీయత, తగ్గింపు, విధేయత, ఇలాంటి సుగుణాలు కలిగి భక్తిలో ఎదగతాం ప్రభువా. ఈ సంవత్సరమైనా ఒక మంచి నమ్మకస్తులుగా మేము ఈ సంవత్సరం అంతా ఒక్క వారం కూడా నీ సన్నిధిని అయ్యా మిస్ అయ్యే వారముగా మేము ఉండకూడదు అయినా. ఈ సంవత్సరమైనా నీకోసం ఏదో ఒకటి చేస్తాం. ఈ సంవత్సరమైనా నీకోసం ఏదో ఒక పాత్రగా ఉంటాం. క్షమించండి పాపులం, క్షమించండి అభాగ్యులం. పోయిన సంవత్సరం నీ కొరకు ఏ విధంగా ఉపయోగపడలేకపోయాం ప్రభువా. చేయండి, ప్రార్థన చేయండి. పోయిన సంవత్సరం ఏ రకంగానూ నీకు ఉపయోగపడలేకపోయాం ప్రభువా. నిజమే, ప్రతి సంవత్సరం మీటింగ్లు పెట్టేవాళ్ళం. పోయిన సంవత్సరం మీటింగ్లు పెట్టలేకపోయాం. పాపం, తప్పు మాదే ప్రభువా. మేము బలంగా ఉండకపోవడం ద్వారానే దైవజనుడు కూడా మౌనమైపోయాడు ఆయన. తప్పు మాదే, ఆ తప్పు మాదే ప్రభువా, ఆ తప్పు మాదే నాయన. క్షమించండి. పోయిన సంవత్సరంలో ఉన్నట్టుగా ఈ సంవత్సరంలో ఉండము. నీ కొరకు ఏదో ఒకటి చేస్తాం, నీ కొరకు ఏదో ఒక పాత్రగా ఉంటాం. అయ్యా, ఇన్ని ఏళ్ళలో కనీసం ఒక్క గొర్రెను కూడా నీ దగ్గర నడిపించలేకపోయాము. ఇన్ని ఏళ్ళలో ఒక్క గొర్రెను కూడా నీ దగ్గరికి మేము నడిపించలేకపోయాం. ఎంత దౌర్భాగ్యులం ప్రభువా మేము. అయ్యా, పోయిన సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఉండము నాయన. ఈ సంవత్సరంలో కనీసం ఒక్క గొర్రెనైనా నీ దగ్గరికి నడిపిస్తామని మాటిస్తున్నాం తండ్రి. మేము వెనక్కి తిరిగి చూడం ప్రభువా. పోయిన సంవత్సరంలో సినిమాలు చూసాం నాయన, ఈ సంవత్సరం చూడం ప్రభువా. పోయిన సంవత్సరంలో అబద్ధాలు మాట్లాడాం తండ్రి, ఈ సంవత్సరం మేము చెయ్యం ప్రభువా. పోయిన సంవత్సరం మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాము నాయన, ఈ సంవత్సరం మేము మిమ్మల్ని బాధ పెట్టాం ప్రభువా. పోయిన సంవత్సరం ఎన్నో లోక ఆశలతో పరుగులు చేశాం ప్రభువా. ఈ సంవత్సరం మేము అలా ఉండము నాయన. ఈ సంవత్సరం అంతా నీకోసం మొత్తం మేము వెనక్కి తిరిగి చూడం ప్రభువా. మేము దైవజనుడు చెప్పినట్టు వెనకున్నవి మరచిపోతాం, ముందున్న వాటి కొరకి మేము వేగిర పడతాం ప్రభువా. పరుగులు తెస్తాం నాయన. అయ్యా, మీ నుండి వచ్చాం, మీకోసం బ్రతకాలి, మళ్ళీ మీ దగ్గరికి రావాలి ప్రభువా. మీ నుండి మేము వచ్చినా మీకోసం ఏ ఉపయోగం, మీకోసం ఏ పని మా జీవితంలో కనపరచబడకపోతే మా వల్ల ఏం ప్రయోజనం నాయన. చూస్తావు ఒకరోజు
ఎన్ని ఏళ్ళైనా ఈ చెట్టు ఫలాలు ఇవ్వట్లేదని చెప్పి గొడ్డలు తీసుకుని నరికేస్తామని వాక్యం చెప్తుంది ప్రభువా. ఒకవేళ 2024 సంవత్సరంలో మీకు పనికి రాని చెట్లను నరికేశారు నాయన. నీవు 2024 సంవత్సరం డిసెంబర్లో అయితే మీకు ఉపయోగం లేని ఎన్నో అయ్యా ఫలాలు లేని చెట్లని నరికి పడేశారు, అవతల పడేశారు ప్రభువా. తండ్రి, ఈ సంవత్సరమైనా కాపు కాస్తామని, ఈ సంవత్సరమైనా ఫలాలు ఇస్తామని, ఈ సంవత్సరమైనా ఫలాలు ఫలిస్తామని మాకు ఒక అవకాశం ఇచ్చారు తండ్రి మీరు ప్రభువా. కాబట్టి పోయిన సంవత్సరం మేము ఉన్నట్లు ఉండకుండా ఈ సంవత్సరం నూతనమైన తీర్మానం తీసుకుంటున్నాం నాయన. ఇప్పుడే వెనకున్నవన్నీ మర్చిపోతున్నాం. ఈ సంవత్సరం నీ కోసం ఏం చేయాలి, ఎలా బ్రతకాలి? ఈ జీవితం నువ్విచ్చిందే కదా ప్రభువా, ఈ బ్రతుకు నువ్విచ్చిందే కదా నాయన, ఈ ఆరోగ్యం నీవిచ్చిందే కదయ్యా, ఈ సర్వస్వం నీవిచ్చిందే కదా నాయన. నీవిచ్చింది నీ కొరకే ఖర్చు పెడతాను ప్రభువా, నీవిచ్చింది నీ కొరకే ఉపయోగిస్తాను తండ్రి. బిడ్డరా చేద్దామా? ఒక మంచి భక్తి, మంచి ప్రార్థన, ఒక మంచి ఆత్మీయత, మంచి ప్రేమ కలిగిన బిడ్డలుగా ఈ సంవత్సరం, మంచి ప్రేమ కలిగిన బిడ్డలుగా ఈ సంవత్సరం మనం ఉందామా? ప్రేమ కలిగిన భక్తులుగా ఈ సంవత్సరం మనం ఉందామా? మంచి ప్రార్థనా పరులుగా ఈ సంవత్సరం, మంచి ఆత్మీయులుగా, మంచి తగ్గింపు గలవారిగా ఈ సంవత్సరం ఉందామా? ఒక్క వారం కూడా మందిరానికి మిస్ కాకుండా ఈ సంవత్సరం మనం దేవుని దగ్గరకు వద్దామా? ఇదిగో ఎన్నో ఏళ్ళు దేవుని సొమ్మును దొంగిలించాం మనం. 100 రూపాయలు దేవుడు నీకు ఇస్తే అందులో 10 రూపాయలు దేవునికి ఇవ్వాలి నీవు. కానీ దేవుడు ఇచ్చిన 100 రూపాయలు నీవే తినేసావు, దొంగిలించావు దేవుని సొమ్మును కూడా. క్షమించు. ఈ సంవత్సరం నమ్మకంగా ప్రభువా, 10 రూపాయలు వస్తే రూపాయి నీకు ఇస్తానయ్యా, 100 రూపాయలు వస్తే 10 రూపాయలు నీకు ఇస్తాను ప్రభువా, 1000 రూపాయలు ఇస్తే 100 రూపాయలు నీకు ఇస్తాం నాయన, 10,000 వస్తే 1000 రూపాయలు నీకు ఇస్తాను ప్రభువా, 20,000 ఇస్తే 2,000 నీకు ఇస్తాను. నీ సొమ్మును దొంగిలించగని మంచి భక్తులుగా నేను ఈ సంవత్సరం సాయం చేయండి. వెనుకున్నవన్నీ మర్చిపోతున్నాం తండ్రి, వెనుకున్నవన్నీ మర్చిపోతున్నాం అయ్యా. కృపాకాలం మా మీద మీరు పొడిగించారు కాబట్టి మరొక సంవత్సరాన్ని మా కనులతో మేము చూస్తున్నాం నీ దయ వల్ల ప్రభువా. కాబట్టి ఈ సంవత్సరం మీకోసం నమ్మకమైన వారిగా భక్తి చేస్తాం నాయన. మునుపెన్నడూ లేని ఆత్మీయత ఈ సంవత్సరం మేము ఉంటాం తండ్రి. మమ్మల్ని నమ్మండి, ఈ సంవత్సరం మమ్మల్ని నమ్మండి. పోయిన సంవత్సరం మిమ్మల్ని బాధ పెట్టేట్టుగా, పోయిన సంవత్సరం మిమ్మల్ని దుఃఖపెట్టేట్టుగా, పోయిన సంవత్సరము ఇదిగో మీ కోపానికి కారణమైనట్టుగా ఈ సంవత్సరం అలా ఉండం ప్రభువా. మేము అలా ఉండం నాయన. మమ్మల్ని నరికివేయక ముందే అయ్యా మీ కొరకు మంచి ఫలాలు ఈ సంవత్సరం మమ్మల్ని నమ్మండి. ఈ సంవత్సరం మంచి ఫలాలు ఫలిస్తాం మీకోసం నాయన. మేము మంచి ఫలాలు ఫలిస్తాం ప్రభువా. ప్రార్థన చేయండి.